చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎటువంటి ఏ పదార్థమైనా సరే దాని చేత నేను అపవిత్రం కాకూడదని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక సహోదరుడు రోడ్డు మీద కనబడ్డప్పుడు ఎందుకు ప్రార్థనకు వస్తలేవని అడిగి, అతని జోబులోని అంబర్ పొట్లం ఉంది, అంబర్లు అవన్నీ తినకుండా దేవుని ఆరాధన చేయడానికి రావడం మానేశాను కానీ తీసేసాడు. ఏమనుకుంటే వెనకేసుకున్నాడు, దాన్ని వెనక జోబులో పెట్టుకున్నాడు అన్నాడు. ఎక్కడ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా కాలుతుందండి. అంటే పాపాన్ని విడిచి దూరంగా పారిపో కంటే జీవితమే బ్రతకాలనేటువంటి ఆలోచన ఉందండి మనుషులకి. కాబట్టి మన దేహాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తవానికి దూరంగా ఉండాలి. శరీర కోరికలు, పాపపు కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ దేవుడు మనకి దేహాన్ని ఇచ్చింది. సజీవ యాగంగా దేవునికి మన దేహాన్ని అప్పగించుకొని దేవునికి అనుకూలమును ఉత్తమమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా బ్రతకడానికి దేహాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, దేహానికి మెరుగులు దిద్దడమో, దేహానికి కోరికలు తీర్చుకోవడమో వాటి కొరకు కాకుండా ఈ దేహంతో దేవుని పని చేసి మనం దైవత్వం అనేటువంటి ఆ యొక్క దేవుని స్వభావం ఏదైతుందో అది మన ఆత్మకు కలిగే విధంగా మనకిచ్చిన కాలాన్ని ఖర్చు చేయాలి. తర్వాత ఆహారం కంటే దేవుని చిత్తాన్నే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని చిత్తం చేసే విషయంలో మనం ముందు చూపు ఉండాలి. తిండి కంటే ఆహారం కొరకు దేవుని పని చేయడం విషయంలో అశ్రద్ధ ఉండాలి. నేను గత వారం కూడా చెప్పాను, ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఉదయం వాక్యం చెప్పాడు, సాయంత్రం వాక్యం చెప్పాడు, ఒక్కరు కూడా ఇంటికి పిలవలే, అన్నం కూడా పెట్టలేదు ఆయనకి. తర్వాత రోజు మళ్ళీ ఉదయం చెప్పాడు, సాయంత్రం కూడా చెప్పాడు. మాకు ఎవరిక్కడ అన్నం పెట్టట్లేదు, సేవ చేయాలి, ఇక్కడ ఎందుకు మేము వాక్యం చెప్పాలి అని అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని పని జరగాలి, అది మంచి స్వభావం. తిండి కంటే దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఆ స్థలంలో మనకి కొన్నిసార్లు ఆహారం దొరికినా దొరకకపోయినా, లేకపోతే తిండి ఉన్నా లేకపోయినా దేవుని పని జరగాలి అనేటువంటి భావన మనకు ఉండాలి. దేవుని చిత్తం విషయంలో అటువంటి దృక్పథం ఉండాలి ప్రియులారా. తర్వాత బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వం కొరకే తాపత్రయం ఉండాలి. భౌతికమైనటువంటి బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైన బంధుత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల ఎటువంటి కలుగుతాయి అంటే దేవుడు వారి ప్రార్థన వింటాడు, దేవుడు వారి ప్రార్థనని వింటాడు. తర్వాత నిరంతరం నిలుస్తారు. దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుచుంటారు. తర్వాత నిత్య జీవంలో ఉంటారు, పాలి భాగస్తులు అవుతారు దేవుని నెరవేర్చిన వాళ్ళు. కనుక మనకంటూ ఇష్టం ఉంది. మన ఇష్టం అంటే 3 ఇష్టాల మీదనే మనం బ్రతుకుతాం కదా. నా ఇష్టం, మీ ఇష్టం, దేవుని ఇష్టం. ఇందులో ఏ ఇష్టం మంచిదండి? దేవుని ఇష్టానుసారంగా బ్రతికితేనే మంచిది మనకి. నా ఇష్టం, నేను ఇలానే బ్రతుకుతాను, చాలా పెద్ద ప్రమాదం. ఇంకొకరికి నచ్చినట్లుగా బ్రతకాలి, అది కూడా నష్టాన్ని తెచ్చేదే. దేవుని ఇష్టం ఏదైతుందో దానికి అనుగుణంగా బ్రతికితేనే మనకి మంచిది ప్రియులారా. ఈరోజు మరికొన్ని సంగతులను చూద్దాము. ఈ తెస్సలోనికే పత్రిక ఆఖరి అధ్యాయంలో ఉన్నాం. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ విషయాలు ఏం తెలియకుండా దేవుడు మిమ్మల్ని నూరంతులుగా దీవిస్తాడు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, మీకు అన్నీ కలిసి వస్తాయి, మేలు జరుగుతాయి అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే నిజంగా అది మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి క్షేమం కలుగజేస్తుంది. ఆ బోధ అది అపోస్తలులు చేసినటువంటి బోధ కాదు ప్రియులారా. ఎందుకంటే మనం దైవికంగా బ్రతుకుతూ ఉంటే మన జీవితంలో జరగాల్సినటువంటి మేలు కానీ, ఉపకారాలు కానీ, సహాయం కానీ దేవుని చేత జరుగుతూనే ఉంటుంది ప్రియులారా. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడండి అని. చెబితేనే కాపాడుతున్నాడా దేవుడు? చెప్పకపోయినా కూడా కాపాడుతున్నారా? అర్థమవుతుంది. కానీ చెప్పకపోయినా కూడా దేవుడు కాపాడుతాడు. నువ్వు ఆయన ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను కాపాడుకునే పని దేవుంది. అర్థమవుతుంది కదండి. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటే నిన్ను కాపాడుకుంటాడు. ఇప్పుడు చక్కగా పాలిచ్చే పశువు ఉందంటే దాన్ని కాపాడుకోవడం యజమాని. చక్కగా ఫలించే చెట్టు ఉందంటే దాన్ని కాపాడుకోవడం యజమాని.
సారవంతమైన భూమి ఉందంటే దాన్ని కాపాడుకోడండి యజమాని. కాపాడుకుంటాడా వదిలేస్తాడా? ఖచ్చితంగా కాపాడుకుంటాడు. పాడుపడ్డ దాన్ని, పనికిరా ఫలించని దాన్ని, అటువంటి వాటిని ఏం చేస్తారు? దానికి కంచె వేయరు, దానికి ఎటువంటి సరిహద్దులు కూడా పెట్టుకోరు. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు అనుగుణంగా బ్రతకడం నేర్చుకోవాలి. అది ఆరంభ దినాల్లో సంఘాలు చేసిన పని. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అధ్యయనం చేస్తున్నాం. ఆరంభ దినాల్లో ఆదిమ సంఘం ఎలా ఉంది, క్రీస్తునందున్నటువంటి సంఘాలు ఎలా ఉన్నాయి, వారికి ఎటువంటి బోధ చేశాడు పౌలు గారు, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యేసు ప్రభువారు రాకడ వచ్చినప్పుడు ఎవరెవరిని ప్రభువారు తీసుకెళ్తారు? యేసు ప్రభువారు రాకడ వచ్చినప్పుడు ఎవరండి ఎత్తబడతారు? సంఘానికి వచ్చే ప్రతి వారు ఎత్తబడతారు అనుకుంటున్నారా? కానీ కాదు. యేసు ప్రభువారు రాకడ వచ్చినప్పుడు ఎవరిని ఆయన తీసుకువెళ్తాడన్న విషయాన్ని స్పష్టంగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. విషయం ఏంటంటే ప్రభు రాకడలో విడవబడితే దానంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేదీ లేదు. దానంత భయంకరమైన పరిస్థితి ఇంకేది కూడా లేదు. ప్రభు రాకడలో విడవబడితే దానంత భయంకరమైన పరిస్థితి ఇంకేది లేదు. మరి విడవబడడం మంచిదా, ఎత్తబడడం మంచిదండి? ఏది మంచిది? ఎత్తబడడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం ఉండేది కొంతకాలమే. ప్రభు రాకడలో ఎత్తబడితే ప్రభు దేవునితో కలిసి శాశ్వత కాలం ఉంటాం. నిత్య జీవం, అది నిత్య రాజ్యము, నిత్య జీవము అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు ఏది కావాలి మనకి? తాత్కాలిక జీవం చాలా మనకి, లేకపోతే నిత్య జీవం కావాలా అని? నిత్య జీవం కావాలి. ఎంత చిత్రం చెప్తా చూడండి. ఇక్కడ మనం ఉన్నటువంటి మనుషులు కల్మషంతో కొన్ని వాళ్ళు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, కపటమైన వాళ్ళు ఉన్నారు, కొద్దో గొప్ప మంచితనం ఉండి చాలా చెడుతనం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారండి? ఉన్నారు. రకరకాల ప్రజలు. మనం అనుకున్నట్టుగా ఎవరు లేరండి. మనం అనుకున్నంతగా ఫెయిర్గా, మనం అనుకున్నంతగా చక్కగా ఉన్న వాళ్ళు ఎవరేం కాదు. ఇందులో ఇంకో చిత్రమైన విషయం చెప్పమంటే, చెడ్డవారైన వారి గురించే మనం బాగా ఆలోచిస్తూ ఉన్నాం. చెడ్డవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మమ్మల్ని ప్రేమిస్తలేరు, వారు మమ్మల్ని వారు మా పట్ల శ్రద్ధ కలిగి లేరు, వారు మా గురించి ఆలోచించలేదు, నన్ను గమనిస్తే బాగుండు, నా దృష్టి నిలిపితే బాగుండు, నన్ను ప్రేమిస్తే బాగుండు, మా విషయంలో శ్రద్ధ చూపిస్తే బాగుండు, ఇలా రకరకాలుగా భావిస్తూ ఉన్నామండి మనం. అంటే ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నాను. ఇటువంటి మనుషుల గురించి ఆలోచిస్తూ ఎంతకాలం బ్రతుకుతాం మనం? ఎంతకాలం అండి? అంటే మనిషి సైకాలజీ ఎలా ఉందంటే, చెడువారి కొరకు, చెడుతనం కలిగి ఉన్న వాళ్ళ కొరకు, కపటమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళతోనే ఎప్పటికీ ఉండిపోతాం చచ్చిపోకుండా అన్నట్టుగా భ్రమలు పెడతా ఉన్నాం. విషయం ఏంటంటే, మనం చచ్చిపోతే 3వ రోజు ఎప్పుడైనా ఆలోచిస్తారు జనం. అర్థమైందండి? నువ్వు చచ్చిపోతే 3వ రోజు ఎప్పుడైనా ఆలోచిస్తారు, 5వ రోజు ఎప్పుడైనా ఆలోచిస్తారు, దినాలు ఎప్పుడైనా ఆలోచిస్తారు. ఒకవేళ పెళ్ళి 5-6 సంవత్సరాలకే చచ్చిపోతే 2వ పెళ్లి చేయడం గురించి ఆలోచిస్తారు. అంతే కదండి? లేదు, నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించి చచ్చిపోతే అవి పంచుకోవడానికి ఆలోచిస్తారు. ఎవరికి ఎంత వాటా వస్తుంది దీని గురించి ఆలోచిస్తారు. మొన్న ఒక దగ్గర ఇదే జరిగింది. శవం ఇంట్లో పెట్టుకొని ఉన్నారు, 3 అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు. శవాన్ని అక్కడ పెట్టి రోజులు వచ్చి మోకాను ఊంచి తర్వాత తీసారు. అది పెట్టు, వైర్లెస్ ఉంది, అది పెట్టు. దహన సంస్కారాలు జరగని తర్వాత మీ ఆస్తి గురించి మేము మాట్లాడతాంలే అని చెప్పి పెద్ద మనుషులు అంటే అప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం చేశారంటండి. ఇంకొక ఫ్యామిలీ ఉంది, 3 పిల్లల్ని, భార్య చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోకుండా 3 పిల్లల్ని బాగా చదివించి వారికి ఉద్యోగాలు అవన్నీ కల్పిస్తే ఆయన వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఒక అనాథాశ్రమంలో చేర్పించారు ఆయన్ని. ఆయనే చేరారు వృద్ధాశ్రమంలో ఆయనే చేరారు. పెద్ద ఆయన నెలకి 4,000 రూపాయలు ఏమో పంపించేవాళ్ళంట అతని పోషణ కొరకు.
అతడు చచ్చిపోయిన తర్వాత పరిస్థితి చూడండి, 3 పిల్లలు కూడా రాలే. వీడియో కాల్ చేసి అందులో చూపించండి దహన సంస్కార కార్యక్రమాలను అంటున్నారు వాళ్ళ పిల్లలు. ఆ పిల్లల కోసమే శరీరాన్ని పాడు చేసుకున్నాడు, ఆ పిల్లల కోసమే మంచి బట్ట కట్టుకోలేదు, ఆ పిల్లల కోసమే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ఆ పిల్లల కొరకే రాత్రనక పగలనక ఆలోచించాడు. ఇన్ని చేస్తే లాస్ట్కి ఏం జరిగింది చూడండి, చచ్చిపోయేటప్పుడు కూడా రాలే. బాధపడాల్సిన విషయం ఏంటంటే అతడు 3 ఉన్నా కూడా ఒక అనాథాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి. 3 పిల్లలుండి ఒక అనాథగా ఉన్నాడు ఆయన. ఆ 3 పిల్లల కోసమే జీవితాన్ని ఆరబోసాడు, ఆ 3 పిల్లల కోసమే సుఖాలను వదిలిపెట్టాడు ఆయన. వీడియో కాల్లోనే దహన సంస్కారాలు జరుగుతుంటే ఇంకొక అమ్మాయి, 3లో ఒక ఆడపిల్ల అంటుంది, ఎంతసేపు ఇంకా ఇంత లేట్ చేస్తుండే ఎందుకు, మీ ఇంకా ఆకలితో ఎంతసేపు ఉండాలంటుందామా, కన్న కూతురు. అంటే ఇది మనం అర్థం చేసుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మాయా ప్రపంచం. ఈ మాయలో నుండి కొంచెం తేరుకోవాలి మనం. వారి గురించి ఆలోచించి ఈరోజు నిజంగా చూడండి, బ్రదర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు, లంచాలు తీసుకుంటుంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు, బూతులు తిడతారు. ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాం కదండి. దేనికోసం అంటే ఫ్యామిలీని కాపాడుకోవడానికి. అయ్యా అది మాయ, అది ఫస్ట్ నీ క్యారెక్టర్ని కాపాడుకో, ఫ్యామిలీని తర్వాత అండి. ఎందుకంటే మనం చచ్చిపోతే మరిచిపోయే లోకం అండి. అలా అని చెప్పి ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేమని నేను చెప్పట్లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో నీ వ్యక్తిత్వాన్ని లాక్ చేసుకునే విధంగా ఫ్యామిలీ కోసం ఎక్కువగా నువ్వు స్టెయిన్ తీసుకోకు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించుకోవాలా. సదానందం బ్రదర్, అర్థమైందండి? మీరు కళ్ళజోలు పెట్టుకుని నిద్రపోయినా నాకు కనబడతారు, ఎందుకంటే నాకు ఇంకా సైట్ రాలే కాబట్టి. నాకు సైట్ వస్తే పెద్ద పెద్ద కళ్ళజోలు పెట్టుకుంటా, ఎందుకంటే మీరు కళ్ళజోలు పెట్టుకుని నిద్రపోయినా నాకు కనబడాడు కాబట్టి. జాగ్రత్తగా వినండి. వీళ్ళ గురించా మనం ఆలోచించి మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకునేది. పరలోకంలో నిత్య జీవితం ఉంటుంది, నిత్యానందం ఉంటుంది. అక్కడ ఉండేది పరిశుద్ధులే. ఎవరు ఉంటారండి ఇక్కడ? పరిశుద్ధులే. నిజంగా అద్భుతమైన జీవితాలు భూమి మీద జీవించి వెళ్ళిపోయిన వాళ్ళే కనబడతారు అక్కడ. హానోకు గారు కనబడతారు, నోవాహు గారు కనబడతారు, అబ్రహాం గారు కనబడతారు, ఆదాం గారు కనబడతారు, ఇంకా దావీదు గారు కనబడతారు, మోషే గారు కనబడతారు, యెహోషువ గారు కనబడతారు, సూర్యుని ఆకాశంలో నిలిపేసి ప్రార్థన చేసిన యెహోషువ గారు కనబడతారు, ఇశ్రాయేలు ప్రజల్ని అడవిలో 40 సంవత్సరాలు భరిస్తూ సహిస్తూ నడిపించిన మోషే గారు కనబడతారు. ఎంతమంది భక్తులు కనబడతారు? యెషయా గారు, ఇర్మియా గారు, ఎజ్కేల్ గారు, దానియేలు గారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అగ్నిగుండంలో వేసినా కూడా కాలిపోలేదు వాళ్ళ దేహాలు. వాళ్ళు కనబడతారండి. ఇది అందరు కనబడితే వాళ్ళతో కలిసి నిత్యానందంలో ఉండడానికి వెళ్ళిపోతాం పరలోకానికి మనం. ప్రభు రాకడ వస్తే ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరంటికి వెళ్ళేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం చెప్పండి. అక్కడ మా అత్త వస్తుంది, మా మామ వస్తాడు, మా తాత వస్తాడు, వాళ్ళ తాత వస్తాడు, ఎంతమందిని చూస్తామో. అది ఒక్కరోజు విందండి. పరలోకంలో అసలు నిత్యము విందు జరిగే దినం అది. అటువంటి నిత్య జీవితం కొరకు మనం ఎలా బ్రతకాలన్న దాని గురించి దైవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. కనుక దయచేసి ఈ లోకంలో ఉన్న వాటి మీద వ్యామోహము, ప్రేమ అవన్నీ పెంచుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దేవుడు మనకిచ్చిన కాలాన్ని చక్కగా ఖర్చు పెడుతూ నిత్యత్వాన్ని సాధించడానికే పరలోకంలో దేవునితో శాశ్వత కాలం ఉండాలన్న భావనతో ఉండండి. ప్రభు రాకడొచ్చినప్పుడు ప్రభు తన వారిని తీసుకువెళ్ళిపోతాడు. ప్రభు రాకడొచ్చినప్పుడు ప్రభు తన వారిని తీసుకువెళ్ళిపోతారు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఎటువంటి వారిని తీసుకెళ్తాడో చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. 5వ అధ్యాయము 23వ వచనం. ఏమ్మా? తెస్సలోనికి రాసిన పత్రిక, క్షమించండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఆ భాగం ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మనం చదవాల్సిన భాగం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు
కాపాడబడునుగాక. ఏమేమి కాపాడబడాలని చెప్తున్నారు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నిందారహితముగాను తర్వాత సంపూర్ణంగాను కనబడాలి. అక్కడ యేసు ప్రభు వారు రాకడ జరిగినప్పుడు అక్కడ నిందారహితంగా కనబడాలి. నిందే లేనట్టుగా ఉండాలి, నింద లేనిదై ఉండాలి, నీ మీద ఎటువంటి నింద లేనిదై ఉండాలి. ఏమేమి ఉండాలంటండా, మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం. మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం ఏమై ఉండాలి? నిందారహితంగా ఉండాలి. ప్రభు రాకడప్పుడు నిందారహితంగా ఉండాలి. అవి కాపాడుకునే పని మన మీద లేదంటారా? నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు ఎండ నుండి, వాన నుండి, చలి నుండి, దోమల నుండి, రోగాల నుండి కాపాడుకుంటున్నావా లేదా? కాపాడుకుంటున్నాం కదా. మరి పాపం విషయంలో, నిందారహితంగా ఉండే విషయంలో నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ జీవాన్ని ఎందుకు కాపాడుకోవట్లేదు? అది అసలైన మ్యాటర్ కాదనుకుంటున్నాం. కానీ అది అసలు దృష్టి పెట్టాల్సింది. నువ్వు దృష్టి పెట్టాల్సింది నీ ఆత్మకి, నీ శరీరానికి, నీ జీవానికి ఎటువంటి నింద లేకుండా ఉండడానికి నిన్ను నువ్వు ఆ విషయంలో కాపాడుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన ఆత్మ, మన శరీరము, మన జీవం కూడా ఏం కావాలంటే, ఇంకో మాట చెప్తున్నారు, సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలంటండి? సంపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు కోడి గుడ్డులో 21 రోజు పొదిగిస్తే కదా పిల్ల వచ్చేది. 10 రోజుల తర్వాత చూస్తే ఎలాంటి లోపల పరిస్థితి ఉంటుందండి? సంపూర్ణమైనటువంటి కోడి పిల్ల ఉంటుందా? 15 రోజుల తర్వాత చూస్తే అంతెందుకంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ చూడండి, 2 నెలలకి కంటికి కనిపించిన స్థితి, 3వ నెల దాటిన తర్వాత చిన్న గుడ్డు, 5 నెలలకు వచ్చేసరికి కొంచెం నిర్మాణం, 5 నెలలు దాటిన తర్వాత చక్కగా ఒకటి ఇక 7వ నెల, 8వ నెల, 9 నెలలు అయిపోయిన తర్వాత సంపూర్ణంగా తయారైపోయిన తర్వాత అప్పుడే భూమి మీదకి వస్తారు. అర్థమవుతుంది కదండి? 1 నెల కనుక ముందు పుడితే నెల తక్కువడు అంటారు. ఏమంటారండి? చచ్చిపోయేంత వరకు అదే మాట అంటారు, నెల తక్కువ అయి పుట్టాడు అని. ఎప్పటికీ అదే మాట. ఇంకోటి ఏంటంటే, ఆ అసంపూర్ణమైన స్థితి. అది కూడా అన్ని విషయాల్లో మనలాగా పర్ఫెక్ట్గా ఉండరు వాళ్ళు, మనలాగా పర్ఫెక్ట్గా ఉండలేరు. తల్లి గర్భంలోనే మనకు ఒక నిర్మాణం జరగాలి, దానికి ఒక కాలం కావాలి. ఆ కాలంలో నువ్వు సంపూర్ణంగా మారి బయటికి రావాలి. అలాగే మనం ప్రభు రాకడ వచ్చినప్పుడు కూడా సంపూర్ణంగా అవ్వాలి. శరీరము, ఆత్మ, జీవం కూడా ఏం కావాలి? సంపూర్ణ స్థితికి రావాలి. ఏ స్థితి? ఆ సంపూర్ణ స్థితి దేవుని స్వభావం ఏదైతుందో ఆ స్వభావంలో మనం అందరం కూడా సంపూర్ణమైనటువంటి స్థితిని సంపాదించాలండి. ఎదగాలి. ఎదుగుతూ ఆ ఎదుగుదల ఎక్కడి వరకు జరగాలి తెలుసండి? సంపూర్ణమైపోయినటువంటి స్థితికి రావాలి. ఎదుగుదల ఎలా జరగాలి అంటే, కొన్ని విషయాల్లో చిన్నగా ప్రార్థన చేయడం వస్తే చాలు, నా అంత ప్రార్థన బడ్డు లేడు. వాక్యం చదవడం వస్తే చాలు, నా అంత వాక్యం చదివేటోడు ఎవడు కూడా లేడు. పాటలు పాడడం వస్తే చాలు, నా అంత పాటలు పాడేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఇంతకుముందు చదివేమే. ఇప్పుడు లెబానోను మీద ఉన్నటువంటి దేవదారు వృక్షముల వలె వాళ్ళు చిగురిస్తారు, ఖర్జూర వృక్షాల వలె మువ్వ వేస్తారు. ఇప్పుడు ఒక మాట, మొక్క గింజ పెట్టినప్పుడు గింజల నుండి ఏమొస్తుందండి? చిగురు. మొలక, చిన్న మొలక వస్తుందే, ఆ మొలకల నుండి కూడా ఒక్క చిగురు వచ్చింది అనుకోండి, మనం బాగా చిగురిస్తుంది అంటాం. ఆ చిగురే కొంచెం వాడిపోయిందంటే డౌట్ పడతాం, ఉంటుందో వస్తుందో అని. వాడిపోయిందంటే ఆ చిగురు అనేది ఎప్పటి వరకు వస్తుంది మొక్కకు అనుకుంటున్నారు? చచ్చిపోయేంతవరకు చిగురిస్తూనే ఉంటుంది. ప్రతి చెట్టు కూడా చచ్చిపోయేంతవరకు చిగురిస్తూనే ఉంటుంది. అంతే కదండి? అంటే మనము కూడా ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడు మళ్ళీ ఆ పని జరుగుతూనే ఉండాలి. చాలే, పోయిన వారం 10 గంటలకు ఆరాధనకి వెళ్ళాక ఈ వారం 11కి వెళ్దాము అంటే, పోయిన వారం తిన్నాం కదండి, ఈ వారం తిన్నాం మానేసామా? అర్థమవుతుందండి? అంటే మనం నిత్యము కూడా మనలో ఆ యొక్క పనితనం కనిపిస్తూ ఉండాలి ప్రియులారా. సన్నగిలిపోకూడదు, నీరసించిపోకూడదు. పరిస్థితులను బట్టో దేన్ని బట్టో వెనకడుగు వేయకూడదు. మన తత్వం మనం మారకూడదు. వాతావరణం ఎలా ఉన్నా కూడా మన తత్వం మాత్రం మనం మారకూడదు ప్రియులారా. మన స్వభావం మారకూడదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా మన యొక్క ఇప్పుడు భారీ వర్షాలు పడితేనే మొక్కలు మొలుస్తాయి, బాగా పంటలు పండుతాయనే భావన మనలో ఉంటుంది.
ఇటు ముందు కుర్చీలు ఉన్నాయి బ్రదర్, ఇటు కూర్చుంది రండి, ముందు కూర్చో ఉంది. తిమ్మాయి బ్రదర్ మీరు ముందుకు జరిగితే అటు ప్లేస్ వస్తుంది. భారీ వర్షాలు పడితేనే మొక్కలు మొలుస్తాయి, చెట్లు ఎదుగుతాయని కాదు. వర్షాలు రాకపోయినా కొన్ని ప్రాంతాల్లో తేమతోనే, మంచుతోనే, ఆ చినుకులు మామూలుగా వాళ్ళు తయారు చేసి వాటితోనే పంటలు పండిస్తూ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయెల్ దేశం. మనకున్నంత వర్షం ఏమి ఉండదు అక్కడ, మనకున్నంత నీటి సమృద్ధి ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు స్నానాలు చేసి మిగతా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే నీటినే మరలా ఫిల్టర్ చేసి పంట పొలాలకు వాడుకుంటుంటారు వాళ్ళు. కాబట్టి నేను అనేది ఏ ప్లేస్లో ఉన్నా దాని యొక్క స్వభావాన్ని అయితే మాత్రం అది చేంజ్ చేసుకోదు కదా. కాబట్టి మన పరిస్థితులను బట్టి కారణాలు చెప్పి వెనకడుగు వేయడం మన యొక్క నైజం కాకూడదు. పరిస్థితి ఏదైనా సరే నీ నైజం ఏంటిదంటే చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూనే ఉండాలి. ప్రభు రాకడలో నిందారహితంగా ఉండాలి. ప్రభు రాకడలో మనం సంపూర్ణమైన వారిగా ఉండాలి. ప్రియులారా, ఆర్మీకి సెలక్షన్ చేసినప్పుడు అన్ని టెస్టులు చేసేసి అన్నిట్లో నువ్వు పర్ఫెక్ట్ అయితేనే నిన్ను తీసుకుంటారు. మళ్ళీ తీసుకున్న తర్వాత కూడా నీకు ఒక సెక్షన్ పీరియడ్ ఉంటుంది, అందులో కూడా నువ్వు నిలబడితేనే తర్వాత దేశానికి పనికొస్తావని పెట్టుకుంటారు కదా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని అర్హతలు మనలో దేవుడు చూస్తాడు ఆలోచించండి ప్రియులారా. అందుకే మన ఆత్మ, మన శరీరం, మన జీవం కూడా ఎలా ఉండాలంటండి? నిందారహితముగాను, పరిశుద్ధంగాను, సంపూర్ణంగాను ఉండాలి ప్రియులారా. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అక్కడ అంటున్నాడు దేవుడు, కాపాడబడునుగాక అని చెబుతూ పైన ఏం చెప్పాడంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. అంటే నీ వంతుగా నువ్వు చేసే పని నువ్వు చేస్తే దేవుడు వంతుగా దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. నీవు దేవుని ఇష్టానికి లోబడకుండా, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోకుండా, దేవుని యొక్క అధికారానికి నిన్ను నువ్వు ఒప్పుకోకుండా దేవుడే అన్నీ చూసుకోవాలి బ్రదర్. దేవుడే మాకు ఆహారం ఇవ్వాలి, దేవుడే మమ్మల్ని పోషించాలి, దేవుడే నేను పాపం చేయకుండా కాపాడాలి, దేవుడే నన్ను అన్ని విషయాల్లో ఇది చేయాలి బ్రదర్ అని దేవుడి మీద మనం అంటే దేవుడు చేయడు. దేవుడు చేస్తాడు అనుకుంటున్నారా? నీ పని ఏదో నువ్వు చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు బ్రదర్ అంటే కాదు. నీ వంతుగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, మిగతా దేవుడు చేస్తారు. అర్థమవుతుంది కదండి. కాబట్టి దేవుడు పరిశుద్ధపరుస్తాడు, కానీ నిన్ను అప్పగించుకోవాలి కదా. రోమపత్రికలు ఏమంటాడు? సజీవ యాగంగా మీ దేహాలని దేవుడికి సమర్పించుకోండి. మీరు ఇవ్వండి దేవుడికి మీ దేహాలని. మీ దేహాల మీద దేవుడికి అధికారం ఇవ్వండి. దేవా, నా దేహం మీద నీ అధికారమే ఉండాలి, నా యొక్క ఆత్మ విషయంలో నీ అధికారమే ఉండాలి, నా జీవం విషయంలో కూడా నీ అధికారమే ఉండాలని దేవునికి అధికారానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు ప్రియులారా. సంపూర్ణులుగా చేస్తాడు దేవుడు, సంపూర్ణులుగా చేస్తాడు. అమ్మా, దేవునికి మనల్ని అప్పచెప్పుకుంటేనే చేస్తాడు తప్ప నువ్వేమి రాకుండా బలవంతంగా గొరగొర గుంజుకొచ్చే దేవుడు మందలో పెట్టి నేను పరిశుద్ధరాలుగా చేయడు దేవుడు. అక్కడ అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును. యేసుప్రభువు వారు చెప్పిన మాట. ఆయన దొడ్డిలోకి వచ్చిన గొర్రెలు ఆయన స్వరాన్ని వినాలి. వినడము అంటే ఆయన పిలిస్తే రావడం. నిన్న ఒక వీడియో, నేను చిన్న వీడియో క్లిప్ చూశాను. ఒక స్త్రీ, యవన బిడ్డ, ఆమె ఒక మాట ఏదో పిలిచి ఒక దెబ్బ అలా ఆ ప్లేట్కి పళ్ళానికి ఒక దెబ్బ కొట్టి నేరుగా పరిగెత్తుకుంటూ పారిపోయి వెళ్ళిపోతుందామా. నేను అనుకున్నాను, ఆ దెబ్బ కొట్టి పారిపోవడం ఎందుకంటే ఆ కొండ మీద దాదాపు 1000-1500 కోళ్ళు ఉన్నాయి. ఏమో పిలవంగానే అవి ఏ పని మీద ఉన్నాయో మేస్తున్నాయో ఏమో తెలియదు, కానీ అన్నీ వచ్చేసినాయండి. నాకు అనిపించింది, ఆ మూగ జీవాలకున్న క్రమశిక్షణ, దేవుని మాటలు వినబడుతున్నాడు, మనం లోబడితే అన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయండి మనకి. ఆ యవన బిడ్డ ఆ కోలికి ఆహారమే పెడుతుంది, ఆరోగ్యం ఇవ్వదు, ఆయుష్ ఇవ్వదు. ఇస్తుందా? ఆరోగ్యమైన ఆయుష్యాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు కదా. మనిషి మాట వింటేనే నీకు పోషణ జరిగితే, దేవుడి మాట వింటే సమస్త విషయాల్లో దేవుడు మనల్ని చూసుకుంటాడు కదండి. ప్రభు రాకడలో మనం అలా ఉండాలని అనునిత్యము మనం ఈ ఆలోచనతో బ్రతికితే మన విషయంలో శ్రద్ధ చూపేవాడు దేవుడు ప్రియులారా. ఆయనే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచు గాక అంటున్నాడు. ఆయనే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు ప్రియులారా. ఈ పత్రిక రాస్తూ ఇంకో మాట చెప్పాడు పౌలు గారు. చూడండి ఎంత విలువైన మాట్లాడడానికి ఈ మాట చెప్తున్నానంటే, 27వ వచనం,
సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించాలని ప్రభువు పేరిట మీకు ఆనబెడుతున్నాను. ఏం చెప్తున్నాడు అండి? ఆన అంటే ఏంటండి? ప్రమాణం, ఒట్టు. అంతేనా కాదా? ప్రమాణం ఒట్టు కాదండి? ఈ విషయం ఒక ఆయన తెలియక అంటున్నాడు, దేవుడు మీ మాట అంటే అవును, కాదంటే కాదని ఉంది కదా. మీరు వాక్యం చెప్పడంలో రాంగ్ అయిపోయారు బ్రదర్. ఒట్టేయచ్చా? ఈయన ఫలానా రోజు 4 వారాల క్రితం ఫలానా ప్రసంగంలో ఒట్టని చెప్పాడు అని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బ్రదర్స్ మేమందరం వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు. అంటే వాక్యం విషయంలో మనకి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అదే పరిపూర్ణం అనుకొని విరవేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా బైబిల్ దగ్గర ఎప్పటికీ కూడా నిత్య విద్యార్థులం అండి. మీకు అర్థం కావాల్సిన విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారు పుట్టి మరణించి సమాధి నుండి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ప్రభు గురించిన పాటలు పాడుతూనే ఉన్నారా లేదా? ఇప్పటికీ ప్రభు గురించినటువంటి మాటలు ప్రకటించబడుతున్నాయా లేదా? ఇప్పటికీ ప్రభు గురించి ఇంకా చాలా పరిశోధనలు చేస్తూ కొత్త విషయాలు చెప్తున్నారు. అంటే ఉన్నవే కానీ మనకు తెలియనివి. ఇప్పటికీ అనేక పుస్తకాలు రాస్తున్నారు, బైబిలే కాకుండా. ఒక్కొక్కరు వారి రచనల నుండి చాలా విషయాలు రాస్తున్నారు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని నాకు అర్థమై ఉంటుంది ప్రభు గురించి, నేను ఒకలాగా చెప్తాను, సార్ ఒకలా రాస్తారు, వెంకట బ్రదర్ ఒకలా రాస్తారు, కుమార్ బ్రదర్, అనిల్. ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ, భావన, ఆ ఫీలింగ్ని బట్టి అద్భుతంగా వివరిస్తూ ఉంటామండి. అవునంటారా కాదంటారా? మరి నాకు అంతా తెలిసిపోయిందని అనుకుంటే ఎలా చెప్పండి? ఒక గొప్ప సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయన 1000 సార్లు బైబిల్ చదివాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడంట, సార్ మీరు ఎన్నిసార్లు చదివారుగా మీకు మహాజ్ఞానం వచ్చి ఉంటుందండి అంటే, అప్పుడు అన్నాడంట ఆయన, సముద్రంలో ఒక నీటి బిందువు అంత తెలిసింది నాకు అయ్యా అన్నాడంట. అన్ని మార్లు చదివినానికి ఎంత తెలిసిందని ఒప్పుకున్నాడండి. ఎంత గొప్ప విధేయత అండి. మనకు కొద్దిగా తెలిస్తే అసలు కాలు ఎగరేస్తాము, నాకు ఎప్పుడు మైక్ ఇస్తారా, ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారా, అసలు నాకు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి, అసలు నన్ను వాడుకుంటే దద్దరిల్లిపోయేది అన్నట్టు మాట్లాడతాం. నిజంగా అది చాలా అమాయకత్వం. నిజంగా మనలో విధేయతే నిజంగా హెచ్చిస్తుంది. ఎందుకంటే మనం చెప్పే మాట మనల్ని ప్రదర్శించుకోవడం కాదు, ఎదురు వ్యక్తిని మార్చేదైతే దానికి ప్రయోజనం అయి ఉంటుంది కదండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, నేను ఆనబెడుతున్నాను, ఒట్టే చెప్తున్నాను, ఈ పత్రిక మిగతా సహోదరులు కూడా చదివి వినిపించండి అని. అంటే ఈ పత్రిక ప్రాముఖ్యత అంత గొప్పదే. ఆనబెడుతున్నానంటే మీరు ఒకవేళ నిర్లక్ష్యం చేసినా, ఇంకా ఇతరులు మనం చేయాల్సిన పనులు మనం ముందుకు వెళ్దాం. 11వ వచనం నుండి చదువుతామండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకడిని ఒకడు ఆదరించి ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలగజేయండి. ఒక విషయం, మనం ప్రభు రాకడప్పుడు సంపూర్ణులుగాను నిందారహితులుగాను కనబడాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగానే ఒకడిని ఒకడు ఆదరించి ఏం చేయాలంటండి? ఆదరించాలి. మాటలతో ఆదరించడం ఉంటుంది, తర్వాత క్రియలతో కూడా మనం ఆదరించడం ఉంటుంది, పనులతో కూడా మనం ఆదరించడం ఉంటుంది. ప్రియులారా, కొంతమంది వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత దుఃఖంలో ఉన్న వ్యక్తి సరే వాళ్ళు చెప్పే మాటల చేత ఆదరించబడతారు. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, ఆయనకి పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, పని వాళ్ళు పోయారు, అన్నీ పోయి ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళందరూ కూడా దూరం వెళ్ళిపోతున్నారు, మరలా అడుగుతాడేమని. కానీ అలా అడిగే స్వభావం యోబు గారిది కూడా మాట్లాడుకుని అలా మౌనం ఉండిపోయారండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అలాంటి కండిషన్లో ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన మాటలు ఆదరించే మాటలాగా ఉండాలి. మనం కూడుకున్నా, మనం ఒకరి దగ్గరికి వెళ్ళినా కూడా మన మాట చేత వాళ్ళు ఆదరించబడాలి, నొప్పించబడకూడదు. కొంతమందికి సంద వచ్చింది అనుకుని కౌంటర్లు వేసేస్తూ ఉంటాం అండి. అవకాశం వచ్చింది కదా అనుకుని మాట్లాడడం కాదు. దయచేసి మనం మాట్లాడితే అవతల వ్యక్తికి ఏం కలగాలి? ఆదరణ కలగాలి. సంఘంలో ఉన్నప్పుడు కూడా దయచేసి మనం చేయాల్సిన బాధ్యత ఇదే. ఒకరిని ఒకరు ఏం చేయాలంటే మనం ఆదరించి, ఎవరికైనా బాగలేదనే పోనీ మనకెందుకు, డల్గున్నా, అనారోగ్యంగా ఉన్నా, ఆర్థికంగా బాగలేకపోయినా మనకెందుకండి పట్టించుకుంటే లేని కంప మనకు అనుకుంటుంది అన్నట్టుగా కాకుండా మనం మాట్లాడితే చాలు. మనం ఇవ్వడం తర్వాత ముచ్చట, నేనున్నాను బ్రదర్ అని చెప్తే ఆ మాటకే అవతల వ్యక్తిలో కలిగే ధైర్యం, ఆ నెమ్మది, మనసులో కలిగే నెమ్మది అంతా ఇంత కాదు. కాబట్టి ఒకరిని ఒకరు అంటే మనం ఆదరించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటున్నారు?
ఒకనికి ఒకడు క్షమాభివృద్ధి కలగజేయాలి. ఆదరించడం వల్ల ఏం జరుగుద్దంట? క్షమాభివృద్ధి కూడా జరుగుద్ది. అంటే అవతల వ్యక్తి ఎదుగుదలను కూడా కోరుకోవాలి మనం. నేను ఒక్కనే బాగుండాలని కాదు, అవతల వ్యక్తి కూడా బాగుండాలి. అటువంటి స్థితిని కూడా కోరుకోవాలి ప్రియులారా. నువ్వు ఆదరించే మాటల వల్ల ఏం జరుగుద్ది అంటే క్షమాభివృద్ధి జరుగుద్ది. అతడు క్షమాభివృద్ధి పొందితే నీకు కూడా మేలు కలుగుద్ది కదా, నీకు కూడా మేలు కలుగుద్ది కదా. కాబట్టి నేను ఒక్కనే కాకుండా మనం ఎదుగుతూ ఇంకోళ్ళని ఎదగనియాలి. మనం బాగుంటూ ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. అది పౌలు గారు చెప్తున్న మాట. అంటే మనం చేయాల్సిన పని, ప్రభు రాకడప్పుడు నిందారహితంగాను సంపూర్ణంగా కనబడాలి అంటే ఒకరినొకరు ఆదరించాలి. తర్వాత ఒకరికి క్షేమాభివృద్ధి కొరకు ఒకరు ఆలోచన చేస్తూ బ్రతకాలి ప్రియులారా. అదొక విషయం. 12వ వచనం, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకుంటున్నాను. ఇదిగో మీకు పైవారై ఉండి, ప్రభువునందు ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, సంఘంలో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదా వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు, సువార్త చేసే వాళ్ళు ఉంటారు అండి, సంఘం విషయంలో బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. అలా మన మీద ఎవరైతే బాధ్యతగా ఉంటున్నారో వారినంటే మనం ఏం చేయాలంటండి? మన్నన చేయాలి, గౌరవించాలి. వారి మాటకి మనం ఏం చేయాలమ్మా సంతోషమ్మ గారు? లోబడాలి, విధేయత చూపించాలా. మనకు పైన ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పి మన క్షేమం కోరి మన ఆత్మీయ జీవితం కొరకు మనం బాగుండాలని మన కొరకు రాత్రి పగలు ప్రార్థన చేసేవాళ్ళు, మనకు బాధ కలిగితే వాళ్ళ బాధని భావించి మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏ మాట చెబితే ఆ మాటకి మనం ఏం చేయాలండి? లోబడాలి. మనని చేయడం అంటే లోబడడం. అలా అంతేగాని బ్రదర్ అన్నాడు, ఓకే బ్రదర్ చేయి కట్టుకున్నట్టు ఇలా నటించేసి తర్వాత ఎవడు చేస్తాడు ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ మన వల్ల అవుతుందా బ్రదర్? ఇది అవిధేయత స్థితి ప్రియులారా. నువ్వు ఒక సేవకుడు మాట విన్నప్పుడు దేవుని మాట విన్నట్టుగా ఎలా అండి? యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఇప్పుడు నా మాట విన్నవాడు నా తండ్రి మాట విన్నట్టు. నేను చెప్పింది వింటే ఎవరి మాట విన్నట్టు? నా తండ్రి మాట విన్నట్టు. ఇప్పుడు మీరు చెప్పింది వింటే నా మాట విన్నట్టు. ప్రజలు ఒక బోధకుడు నిలబడి వాక్యం చెప్తుంటే అది చెప్పిన వాక్యం వాక్యానుసారంగా లేఖనానుసారంగా ఉంటే ఆ మాటకి మీరు వినాలి, ఖచ్చితంగా లోబడాలి. లోబడకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసండి? యేసుప్రభువు వారి మాటనే నువ్వు ధిక్కరిస్తున్నట్టుగా. యేసుప్రభువు వారి మాటను ధిక్కరిస్తే ఎవరి మాటను ధిక్కరించినట్లుగా? తండ్రి అయిన దేవుడి మాటను ధిక్కరించినట్లుగా. ఇప్పుడు దేవుని మాటనే నువ్వు ధిక్కరిస్తే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడా? నువ్వు ఆయన చెప్పినప్పుడు నువ్వు వినట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను, నువ్వు చెప్పినప్పుడు ఆయన కూడా వినడు. దేవుడు వింటాడు అనుకుంటున్నారండి? విననే నేను ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఆపదలున్నా, ఇన్ని బాధలున్నా దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదు అని ప్రశ్న మనం వేసుకుంటూ ఉంటామే. ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి, నేను దేవుడు చెప్పింది ఎందుకు వినట్లేదు అని. ఇందులో మనకు చాలా తప్పులు ఉంటాయి. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి మనదే తప్పులు, మనం దేవుని మాట వినకుండా ఉండడానికి కూడా మనదే తప్పు ఉంటుంది. కాబట్టి తప్పు మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలా వద్దా? ఖచ్చితంగా సరిదిద్దుకోవాలండి. కాబట్టి పైన మీకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటండి? గౌరవించాలి, వాళ్ళ మాటకి విధేయత చూపించాలి. వారు చెప్పిన మాటకి దేవుడి మాట కాబట్టి దానికి మనం ఖచ్చితంగా లోబడాలి, ఖచ్చితంగా మాటకి లోబడాలి. ఇది రెండో పని. తర్వాత ఏం చేయాలంటున్నాడు అక్కడ? ఇంకో మాట చెప్తాను, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని. మనం తప్పు చేస్తున్నప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? మనకి బుద్ధి చెప్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? నేను ఒక్కనే తప్పు చేస్తున్నానా, నేను ఒక్కనే పొరపాటు చేస్తున్నాను, సంఘంలో ఇంకెవరు చేయట్లేదా అని మమ్మల్ని మాటి మాటికి చీటి మాటికి అంటారు. ఏంటి బ్రదర్ మీరు? ఈ యొక్క ఆలోచన విధానం తప్పు. నీకు బుద్ధి చెబితే నువ్వేం చేయాలండి? తప్పు చేసినప్పుడు ఆ మాటకి లోబడాలి. ఆ మాటకి ఏం కావాలి? మనం మన క్షేమం కోరే కదండి చెప్పింది, మన క్షేమం కోరే కదా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా లోబడాలి ప్రియులారా. కింద ఇప్పుడు ఇంకో విషయాన్ని చూద్దామండి.
ఘనంగా వాళ్ళని ఎంచాలి. మరియు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంటండి? సమాధానంగా ఉండండి. సంఘంలో మనం సమాధానంగా ఉండాలి. ఇంట్లో మనం సమాధానంగా ఉండాలి. బంధువులతో మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలంటే మనస్పర్ధలు పెట్టుకుని ఉండడమా? పగలు పెట్టుకొని ఉండడమా? నిజంగా చెప్తున్నాను, ఆలోచించండి. ఒక వ్యక్తి మీద నువ్వు పగ పెట్టుకుంటే సాధించేదేముంది? పగ వల్ల అనర్థమే తప్ప మేలేం లేదు. పగ పెట్టుకోవడం వల్ల నువ్వు నష్టపోవడం తప్ప, నువ్వు నష్టపోతావు, నువ్వు ఇంకా కొంతమందిని నష్టం చేస్తావు. అదే ప్రేమ చూపిస్తే శత్రువు స్నేహితుడు అవుతాడు. అదే పగ పెట్టుకుంటే స్నేహితుడు శత్రువు అవుతాడు. కాబట్టి పగ వల్ల మనం ఏమి సాధించలేం. పగలు ప్రతీకారాలు ఉంటే సమాధానంగా ఉండలేం. మనం సంఘానికి వస్తున్న తర్వాత సంఘంలో మనం ఆ వ్యక్తికి వల్ల నీకు నష్టమే జరిగి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి మీద నీకు పగ ఉండకూడదు. నీకు ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ప్రతీకారం తీసుకుందామా, ఎప్పుడు కక్ష సాధిద్దామా, ఎప్పుడు నువ్వు పడ్డ బాధ వాళ్ళు పడేటట్లుగా, ఆ బాధ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేద్దామా, ఈ ఫీలింగ్ ఉండకూడదండి. ఒక వ్యక్తి వల్ల నువ్వు నష్టపోయి ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలి తెలుసండి? అతని కొరకు ప్రార్థన చేయాలంతే. నువ్వు నష్టపోయింది ఆ వ్యక్తి వల్ల కొంచెమే కావచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో అతని కొరకు ప్రార్థన చేస్తే దేవుని వాళ్ళు పొందుకునే మేలు ఎంతో నువ్వు చెప్పలేనంత మేలును పొందుకుంటాం మనం. నిజమండి. ఒక వ్యక్తి మనకు 10 రూపాయలు నష్టం చేయించవచ్చు, కానీ దేవుడు 100 ఇస్తాడు. నువ్వు అతని కొరకు ప్రార్థన చేసి అతని మీద పగ ఏం పెట్టుకోకుండా. అప్పుడప్పుడు చూడండి, ఎవరో ఎప్పుడు అన్న మాటల్ని కూడా వాళ్ళు ఏదో మనకి చేసిందని కూడా మాటికి గుర్తు చేసి వాళ్ళని బాధ పెడతా ఉంటాం. మనము బాధతోనే ఉంటాం. దానివల్ల జరిగేది ఏంటంటే నువ్వు ఎదగవు, నువ్వు సంపూర్ణంగా కావు, నువ్వు ప్రభురాకల్లో నిందారహితంగా కనబడవు. నీ ఆత్మ, నీ దేహం, నీ యొక్క జీవం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభురాకల్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం అందరితో సమాధానంగా ఉండాలి. గొడవ మనిషిగా ఉండకూడదు, కంత్రి మనుషుల్లాగా మనం ఉండకూడదు. సమాధానంగా ఉండాలి ప్రియులారా. అదికే సమాధానాన్ని వెదికి వెంటాడండి అన్నాడు. సమాధానం లేని పరిస్థితి అక్కడ ఎదురవుతుంది, గొడవలు అవుతున్నాయి అంటే నువ్వు నోరు మూసుకుని ఉండడం మంచిది. అక్కడ నువ్వు మౌనంగా ఉంటేనే ఇంకా అక్కడ గొడవలు కాకుండా ఆగిపోతాయి అంటే నోరు మూసుకుని ఉండడం మంచిది. మనం మాట్లాడితే గొడవ పెరుగుద్ది అంటే నోరు మూసుకుని ఉండడమే మంచిది. మనం మాట్లాడితే అక్కడ సమాధానం లేకుండా పోతుంది అంటే నోరు మూసుకుని ఉండడమే మంచిది. అంతేగాని అవకాశం వచ్చింది కానీ దులిపేద్దాం అన్నట్టు కాకూడదు ప్రియులారా. సమాధానంగా ఉండాలి. అక్కడ పరిస్థితులు తారుమారైపోతున్నాయి, చేదారిపోతున్నాయి అంటే మౌనంగా ఉండడం కంటే ఉత్తమమైన పని ఇంకొకటి ఏది లేనే లేదు. అవతల వ్యక్తి మనల్ని ఏమైనా అనుకొని మనం నోరు మూసుకున్నాం అనుకుని, అతను గొప్పవాడు అనుకొని, మనం చేతగానే అనుకొని, కానీ మనం నోరు మూసుకుని ఉండడమే మంచిది. ఎందుకంటే అక్కడ సమాధానం ఉండడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. సంఘంలో కూడా మనం సమాధానం ఉండడానికే ప్రయత్నం చేయాలా. సంఘం అంటే ఒక్క శరీరం, ఇది వేరువేరు కాదు. ఇది సంఘం అంటే ఒక్క శరీరం, క్రీస్తు ప్రభువు వారి శరీరం, ఇది వేరువేరు కాదు. నీ ఒక్క శరీరం, సదానంద బ్రదర్, నీ ఒక్క శరీరంలో అవయవం ఇంకో దానికి సహకరించకుండా ఉండదు. ఇంకో దాని మీద ఇప్పుడు ఈ చెయ్యికి వ్యతిరేకంగా ఉండదు. ఎక్కడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఈ చేతి ఇవ్వండి అని అంటారు. ఈ చేతి ఇవ్వండి, ఈ చేతికి ఏం తేడా ఉంది చెప్పండి అని. నాకు డబ్బులు ఇచ్చే ఒక వ్యక్తి, ఇప్పుడు మనకి ఇది స్పీడ్ ఎక్కువ కదండి, వాళ్ళు ఇస్తే ఇదే చేయి ముందుకు వెళ్తుంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళు వెనకవుతుంటారు ఇవ్వడానికి అని. ఒకళ్ళైతే మొహమాటం లేకుండా అడిగారు, ఈ చేతితో తీసుకోండి అని. అప్పుడు నేను అన్న, ఈ చెయ్యిని ఇచ్చిన వాడే ఈ చెయ్యి కూడా ఇచ్చాడు నాకు అని చెప్పి. లేదు ఈ చేతితోనే తీసుకోవాలి. అప్పుడు అన్న, ఈ చెయ్యకపోతే ఏం చేస్తావు? అప్పుడు అన్న, ఈ చేతితోనే తీసుకోవాలి. తీసుకునే నాకు బాధ లేదు, ఇవ్వడానికి నీకేముంది, నీకు లేదు కానీ మాకు ఉంటుంది కదా అంటున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఈ చేతితో తీసుకుని వాళ్ళకే లాభం చూసుకుంటున్నారు చూడండి వాళ్ళు. నిజం చెప్తున్నాను, కాలుకి ఎక్కడో ములుగుచ్చుకుంటే చేతికేం పని, కన్నుకేం పని, అబ్బా అనడానికి నోరుకేం పని కదండి. అంటే దేహంలో ప్రతి అవయవం కూడా ఏ దానికి ఏది నష్టం జరిగినా కూడా అన్నీ కూడా నా దేహమే అనుకుంటాయి తప్ప వేరు అనుకో. సంఘం కూడా ఒకటే సంఘం, ప్రభు శరీరం ఇది. కాబట్టి ఇప్పుడు మన సంఘంలో ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? శత్రుభావంతో కాకుండా సమాధానంగా ఉండాలి ప్రియులారా. అంటే ప్రభు రాకడలో నువ్వు నిందారహితంగా కనబడాలన్నా, సంపూర్ణంగా కావాలన్నా కూడా నీవు చేయాల్సిన పనిది సమాధానంగా ఉండాలి. తర్వాత సహోదరులారా,
మీకు బోధించినది ఏమనగా అక్రమం నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకునే వారికి ఏం చెప్పాలట? సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా క్రమంగా లేరనుకోండి, బ్రదర్ మీరు ఇలా ఉండడం కరెక్ట్ కాదండి అని మనం బుద్ధి చెప్పాలి. అంతేగాని ఏమనుకుంటాడో, అక్క ఏమనుకుంటుందో అంటే ఇలా అనుకోకూడదు. బుద్ధి చెప్పేవారు బుద్ధి చెప్పించుకుంటున్న వాళ్ళని ఏం చేయాలంట? గౌరవించాలి. నీకు బుద్ధి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? థ్యాంక్స్ బ్రదర్, నాలో ఉన్న లోపాన్ని నాకు చెప్పినందుకు థ్యాంక్స్. నిజంగా నా వల్ల తప్పే జరిగింది బ్రదర్, నా వల్ల తప్పే జరిగింది. ఇంకోసారి మీరిద్దరు అనుకుంటున్నారా ఏంటి? ఒకళ్ళ పక్క పక్కన కూర్చొని నిద్రపోతున్నారు చక్కగా. నేను కొద్దిసేపు తర్వాత నేను నిద్రపోతా. షేర్ చేసుకుంటున్నట్టున్నారు నిద్రని కూడా. చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు మన పిల్లలు అలా లేరులేండి. తింటుంటే వాళ్ళు తింటే పక్కలకి కూడా బెటర్. ఇప్పుడు ఎందుకంటే అది నేర్పించింది మనమే. మన పిల్లలకి బాక్స్ పెట్టి రే నువ్వే తినో ఎవరికి ఇవ్వక అని అంటున్నాం. దరిద్రమైన క్యారెక్టర్ అది. నువ్వు అన్నీ చెప్పినా పిల్లలు షేర్ చేసుకుంటారు. దేవుని స్వభావం అది. ఏంటి పిల్లలు రోడ్డు ఇవన్నీ చూడకూడదా డ్రైవర్ గారు? లేదండి బండికి వాడు 150 ఇచ్చాడు స్పీడు, ఎక్కడైనా కొట్టొచ్చు అని గుంతలో తీసుకెళ్ళామనుకోండి, దావి బ్రదర్ ఆటోలు వెళ్ళినట్టే. నడుము నొప్పి లేని వాళ్ళకి నడుము నొప్పి వచ్చేస్తుంది. ఆ పైన అది పరదా కాబట్టి మా తలకెళ్ళి పగలే. అంతేనమ్మా మరియమ్మ గారు? అదే కనుక కారు డిక్కీలాగా ఉందనుకో, డబేలు మనం పగిలిపోం మాకు. అది కాబట్టి మనం ఎక్కడ ఓపికతో ఉండాలో అందరి ఎడల దీర్ఘశాంతం గలవారమై ఉండాలి. మన పిల్లలే కదా, ఏదంటే అది పడతారని కూడా కాదు, వారి పట్ల కూడా మనం ఏం కలగాలండి? ఎందుకంటే మనమే మాదిరి మన బిడ్డలకి. సంఘంలో కూడా మన బ్రదర్సే కదా, ఎలా పడితే అలా మాట్లాడడం కాదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే అందరితో మనం ఎలా ఉండాలండి? నిజంగా చెప్తున్నాను, దీర్ఘశాంతం ఎంత మేలంటే, ఇప్పుడు తప్పు చేస్తే చేసిన సమాజాన్ని చూసి వారు లేక దేవుడు జలప్రలయాలు అందరినీ చంపేశారు దేవుడు. ఆ దేవుడు ఈరోజు ఎందుకు చంపకుండా ఉన్నాడు అంటే అక్కడ ఒక కారణం చెప్పాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని అందరి ఎడల దేవుడే దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవరెవరి ఎడల? అందరి ఎడల దేవుడికి అంత దీర్ఘశాంతం ఉంటే, ఏ పాపం లేని ఏ లోపం లేని పరిశుద్ధులైన దేవుడికి మనలో అప్పుడప్పుడు కొన్ని తూట్లు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి మన లోపల ఉండి మనకెందుకు ఆ దీర్ఘశాంతం ఉండట్లేదు అని మనం ఓపికతో ఉంటే అవతల వ్యక్తి మారుతాడు. ఈరోజు దేవుని తిట్టిన వాడే పౌలు, ఈరోజు సంఘాన్ని హింస పెట్టిన వాడే పౌలు, సంఘంలో ఉన్న వాళ్ళని చంపిన వాడే పౌలు. అదే పౌలు కొరకు దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటే మారలేదా పౌలు గారు? మారిన తర్వాత ఏమేది తెలుసండి, ఆ దేవుని కోసమే నీకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా పనిచేశాడు ఆయన. ఒక వ్యక్తి విషయంలో మనకు ఓపిక లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే, అతనిలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క మేలిమి ముఖ్యమైనటువంటి వాడిని మనం కోల్పోయేవాడిని. అప్పుడు దయచేసి నోరందంగా ఎలా పడితే అలా మాట్లాడడం, ఓపిక లేకుండా ప్రవర్తించడం, ఇది ఏమాత్రం కూడా మనకి తగదు. అందరి ఎడల దీర్ఘశాంతం. అందరంటే మంచోళ్ళు చెడ్డలు ఉన్నారా? ఓన్లీ మంచోళ్ళు ఉన్నారా? సంఘానికి వచ్చేటోళ్ళు సంఘానికి రాని వాళ్ళు ఉన్నారా? సంఘానికి వచ్చేటోళ్ళు ఉన్నారా? అందరా లేకపోతే కొందరు అన్నాడండి? అది మంచోళ్ళ మీద దీర్ఘశాంతం ఉండాలి, చెడ్డవారి మీద కూడా మనకి అందరితో దీర్ఘశాంతంగానే ప్రవర్తించాలి. తర్వాత ఇంకో లక్షణం, ఎవడు కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. ఎవడైనా కీడుకు ప్రతి కీడు చేయొద్దంట. నీకు ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు. నీకు వాడు నష్టం చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాడికి నష్టం చేసేంతవరకు నేను నిద్రపోను, వాడిని కొట్టేంతవరకు నిద్రపోను, వాడిని తిట్టేంతవరకు నిద్రపోను, వాడు చేసిన పనికి తిరిగి ఇచ్చేసేంతవరకు నిద్రపోను. ఇది మంచి గుణం కాదు, క్రైస్తవుడి లక్షణం కాదు ప్రియులారా. కీడుకి ఏం చేయకూడదమ్మా? ప్రతి కీడు చేయొద్దు. నీకు నష్టం జరిగిందనుకో అవతల నష్టం చేస్తావా? చేయొచ్చండి మనం? నిన్ను ఎవరో మోసం చేశారని అవతలను మోసం చేస్తావా? నీకెవరు అన్యాయం చేశారని అవతలను అన్యాయం చేస్తావా? లేకపోతే నీకు నష్టం చేసిన వాడికి నువ్వు నష్టం చేయొచ్చా అని బైబిల్ చెప్పే గొప్పతనం అది. నీకెవడో నష్టం చేస్తే ఇంకోటి నష్టం చేయొద్దు, అది లోకం చెప్పే నీతి. నీకు నష్టం చేసిన వాడికే నువ్వు నష్టం చేయొద్దు, అది బైబిల్ చెప్తున్న నీతి. ఎవడైనా కీడుకి ఏం చేయకూడదంట? ప్రతి కీడు చేయొద్దు. కొంతమంది ఏం చేస్తాను తెలుసండి, నన్ను ఇలా చేసినోడు నాశనం అయిపోను, కాళ్ళు ఏళ్ళు ఇరగా యాక్సిడెంట్లు చచ్చిపోను, పురుగులు పడి చచ్చిపోను. ప్రార్థనలు చేస్తాం కదండి, దేవా నీ ఉగ్రత వాళ్ళ మీద పెళ్ళును దిగునుగాక దిగదుగాక.
ఎందుకంటే ఆ ప్రార్థన అదేమైంది మీట్లో పడ్డది. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీట్లో పడుతుంది ఆ ప్రార్థన. అప్పుడప్పుడు మీట్లో పడ్డది అనుకోండి, నువ్వు ఎంత అరిసి గింజి గీ కొట్టినా కూడా అవతల వ్యక్తికి బ్రదర్ వినబడలేదు సిగ్నల్ అండి అంటాడు ఆయన. లేదంటే సిగ్నల్ అని పోతుంది. అప్పుడు గట్టిగా అరిసామనుకోండి, ఇప్పుడు చూసారా ఈ డబ్బా మైకి తెచ్చుకుంటే గట్టిగా అరిస్తే సిగ్నల్ పోతుంది దానికి, అట్లా సిగ్నల్ అయినా పోతుంది. కాబట్టి నీకు నష్టం చేసిన నాశనం అయిపోవాలని ఇలాంటి ప్రార్థనలు చేశారనుకోండి, ఆ ప్రార్థనలు దేవుడు వినడు. ఇంకోటి వినడు. నీ గుణం కూడా ఎలా ఉండాలంటే నీకు నష్టం చేసిన వాడికి కీడు జరగాలని కోరుకోవద్దండి. బైబిల్ చెప్తున్న నీతి ఏంటి తెలుసా? నీ యొక్క విరోధికి ఏదైనా నష్టం జరిగితే, అమ్మా నీ శత్రువు ఉన్నాడు, నువ్వేం చేయలే అతనికి, నువ్వు మాత్రం బాధపడ్డావు అతని వల్ల, నష్టపోయావు అతని వల్ల, అయినా కూడా అతని జోలికి వెళ్దామంటే నీ వల్ల కావట్లేదు. అంతలో సడన్గా అతనికి కాళ్ళు ఏళ్ళు ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, వాళ్ళ ఇంట్లో ఏదో విషాదం జరిగింది, వాడికి ఏదో జబ్బు వచ్చింది, లేకపోతే అప్పుల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు, బాధల పాలైపోయాడు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయమ్మా? నేను నా జోలికి వస్తే నేను ఏం చేయలేదు అనుకున్నా చూసావు, ఇప్పుడు ఏడుస్తున్నారు. నా ఏడుపు వాళ్ళకి తగిలింది, నా ఉసురు వాళ్ళకి తగిలింది, మంచి పని అయింది అని కూడా అనకూడదు అంట నీ హృదయంలో, తెలుసా అండి? ఇది కూడా లేదా, ఈ ఆనందం కూడా మనకి నవ్వే ఆనందం కూడా లేదండి. మన శత్రువు ఏడుస్తుంటే వాడిని చూసి నవ్వే ఆనందం కూడా లేదా? మనల్ని ఏడిపించినోడు, మన దుఃఖ పెట్టినాడు, మన బాధ పెట్టినాడు, మన నాశనం కావాలని కోరుకున్నాడు, వాడు బాధలు ఉంటే మంచి పని అయిందిరా అనడానికి కూడా లేదంట. నోరు మూసుకొని ఉండంటున్నాడు దేవుడు. కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదండి ఇది, అంతే నరేష్ బ్రదర్, కష్టంగానే ఉన్నట్టుంది కదా. మనల్ని బాధ పెట్టినోడు వాడు బాధల్లో పడితే మన వల్ల కాదు, ఇంకొకరి వల్ల. మనల్ని గుద్దిపోయాడు, ఆయన ఇంకోటి వచ్చి గుద్దాడు. నన్ను గుద్దిపోయావు కదా, నీకు దేవుడు మంచి పనిష్మెంట్ చేశాడు రా, నాకు ఏలు ఎరిగింది నీకు కాలు ఎరిగింది అని అనడానికి కూడా లేదు. అలా కూడా అనుకోకూడదంటండి, మనం అలా కూడా అనుకోవద్దు, మనస్సులో కూడా అనుకోవద్దంట. పైకి కాదు, మనస్సులో కూడా అనుకోవద్దు. అంటే మనం నిందారహితంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు పరిపూర్ణంగా మనం అవ్వాలంటే ఇలా ఎదుగుతూ, అంటే ఈ మైండ్ మెచ్యూరిటీ రావాలి మన లోపల. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, అందరి ఎలా దీర్ఘశాంతం కలిగే వారమై ఉండాలి, మనకి బుద్ధి చెప్పే వారిని గౌరవించాలి, తర్వాత ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే వారికి బుద్ధి చెప్పాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఇవన్నీ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగజేసేవి చేయాలి. ఇవన్నీ కూడా మనం ఎదుగుదలవి. ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. ఇవేం చేయట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది. బిడ్డ పుట్టినప్పుడు ఎలా అయితే మూరడు ఉన్నాడో, సంవత్సరం ఎదిగిన తర్వాత అదే మూరడు ఉంటే, 5 ఏళ్ళు అయిన తర్వాత అదే మూరడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? అసలు నెలకే బిడ్డ గట్ట పాలు ఫుల్లు తాగేసినా కూడా అలానే ఉంటే మనం ఆలోచిస్తాం. అందుకే అంగన్వాడీలు ఏం చేశారు, వెయిటింగ్ మిషన్ పెట్టుకుని ఉంటారు. 2 నెలల బిడ్డ ఎంత బరువు ఉంది, 3 నెలల బిడ్డ ఎంత బరువు ఉంది, 4 నెలల బిడ్డ ఎంత బరువు ఉంది. వాళ్ళు చెప్పంటారు, ఏమ్మా 10 నెలలైనా 8 కిలోలు లేదు బిడ్డ, ఏదో ప్రాబ్లం ఉంది అంటారా? అలా అంటే ఎదుగుదల కనబడాలని చూస్తారే. సంఘానికి వచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నాం, మరి మనలో ఏదండి డెవలప్మెంట్? ఎదుగుతాం, మంచి బట్టలు వేసేసాము, ఇల్లు కట్టుకుంటాము, బళ్ళు కొంటాము, మేడలు కట్టేసాము, అన్నింటిలో ఎదిగామనుకుంటున్నాం. అది భౌతికమైనది. అది ప్రభు రాకడలో విడవబడేది. అది ఇల్లులు వస్తాయా ప్రభు రాకడలో? బండ్లు వస్తాయా? బట్టలు వస్తాయా? అసలు దేహం వస్తాయండి? వస్తువులు వస్తాయా? ఏమి రావు. మరి ఏ వెళ్తాయి? నీ శరీరము, నీ ఆత్మ, నీ జీవము అప్పటికి ఎలా ఉండాలంటే నిందారహితంగాను సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండాలి. అంటే ఎదుగుదల కనిపించాలి. నీ మైండ్ సెట్ అన్నీ మారుతూ ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక రకమైన మైండ్ సెట్, వయసు వస్తే ఆ మైండ్ సెట్ వేరు. పెద్దరికం పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి ఉరుకులు పరుగులు పెడతారు కదా, అంటారు వీడికి పెళ్ళి చేస్తే మాత్రం కట్టుబడి ఉంటాడని. కళ్యాణం పడుతుంది కదండి. 40 సంవత్సరాలు దాటిపోతే, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదైనా మాట అన్నావు అనుకోండి, నీ వయసు ఏంటిది, నువ్వు మాట్లాడే మాట ఏంటిది అంటారు. అంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి? నీ వయసుకు తగ్గట్టుగా ఏం కావాలని మాటలు రావాలా వద్దా? ఇప్పుడు పెద్ద మనుషులు అంటారు కదండి. పెద్ద మనుషులు అంటే ఎంత పెద్దగుంటారా ఏంటి? డాబంత పెద్దగుంటారా? వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు.
అంటే వయసులో పెద్ద అవుతున్నారంటే వాళ్ళ మాట కూడా ఏమొచ్చింది ఇప్పుడు చెప్పండి, ఆ బరువు వస్తుంది, ఆ విలువ వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇలా ఆత్మ సంబంధమైన జీవితాల్లో మనం ఎదిగితేనే ప్రభురాకుల్లో నిందరహితంగా ఉంటాం. అసలు బాప్తిజం పొందకుండా ఇవన్నీ కంటిన్యూగా ఫస్ట్ విషయం అది. బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందకుండా చాలామంది ఉంటున్నారు కొంతమంది సంఘానికి. బాప్తిజం ఖచ్చితంగా, బాప్తిజం పొందితేనే దేవుని కుటుంబంలో చేర్చబడతాం. బాప్తిజం పొందితేనే క్రీస్తు అనే శరీరంలో అవయవంగా మార్చబడతాం. బాప్తిజం పొందితేనే ప్రభురాకుల్లో ఎత్తబడతాం. బాప్తిజం పొందితేనే ఎదిగే ఈ క్రమంలో చక్కగా రూపాంతరపరచబడతాం. మనం రూపాంతరపరచబడతాం ప్రియులారా. చూద్దాం ఇంకా కింద ఇంకో విషయం చూడండి. మీలో ఒకని ఎడలు ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు, ఎల్లప్పుడూ ఏం చేయాలంటండి, మేలైనవేవో వాటి విషయంలోనే మీరు అనుసరించాలి. అది కీడుగా ఉందంటే నువ్వు దూరంగా ఉండాలి. ఇంకో సహోదరుని కూడా దానికి దూరంగా ఉంచాలి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. తర్వాత ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఎప్పుడెప్పుడు ఉంటామో చెప్పండి. మనం ఎప్పుడో ఒకసారి ఉంటాం మనం సంతోషంగా. అప్పుడప్పుడు కూడా అనగడానికి కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అంటే బాగుంటుందేమో. ఇప్పుడు మనుషుల ముఖాల్లో సంతోషం. నిజంగా క్రైస్తవులు అయిన తర్వాత ముఖాన్ని ఏముండాలండి, నవ్వు ఉండాలా ఉండకూడదా? ఎల్లప్పుడూ ఎలా ఉండాలని చెప్తున్నాడని పౌలు గారు. సంతోషంగా ఉండండి అని చెప్తే ఈ మాట నేను ఆనబెట్టి చెబుతున్నాను అని అన్నాడంటే ఇది విలువైన మాటలా కావంటారా? ఎప్పుడు సంతోషంగా ఉంటావంటే నువ్వు మేలైనది ఇతరుల పట్ల చేస్తూ ఉంటేనే నీకు సంతోషం. ఇతరుల మేలు గురించి ఆలోచిస్తేనే నీకేముంటుంది, నేనే బాగుండాలి, నాకే మేలు జరగాలనుకుంటే నీకు సంతోషం ఉండదు. నాకే అని కాదు, ఇతరుల పట్ల కూడా మేలు జరగాలని కోరుకునే మనసుంటూ సంతోషంగా ఉండాలంట. ఎల్లప్పుడు మనం బాధను దిగమింగుకుంటూ మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. అంటే మన ముఖాన్ని చూసినప్పుడు ఆ భావన కలగలేదు అవతల వ్యక్తికి. మన ముఖంలో ఏముండాలి చెప్పండి? ముఖంలో ఏముండాలి? సంతోషం కనిపించేది అది కదా. నువ్వు దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, నీ లోపల ఏముంది, ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేసేదే ముఖం. కానీ మన ముఖం చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలగకూడదు అవతల వ్యక్తికి. నీ ముఖం చూస్తే నాకు ఉన్న సంతోషం కూడా అయ్యా. ఇప్పుడు నిద్రపోయేటోళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మనకు కూడా నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకంటే పని చేయనోడిని చూసామనుకోండి, పని చేసినట్టు కూడా కూర్చోబుద్ది అవుతుంది. అంతేనా? తిండిపోతున్న చూసామనుకోండి, ఆకలి లేనివాడికి కూడా ఆకలి అవుతుంది కండి. తిట్టేటోళ్ళతో తిరిగామనుకోండి, తిట్లు రానోడికి కూడా తిట్లు వస్తాయి. అదే మేలు చేసే వాళ్ళతో తిరిగితే ఏమనిపిస్తుంది? మనకి మేలు చేయాలనిపిస్తుంది. సంతోషంగా ఉంటే మనకు కూడా హ్యాపీనెస్ అనేది అనిపిస్తూ ఉంటుందండి. మనకి ఆ ఫీలింగ్ ఉండాలి. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెప్పుతున్నాం, ప్రభునందు ఆనందించండి అన్నాడు పౌలు గారు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఎలాంటి కండిషన్లు ఉన్నారో తెలుసండి. పెద్ద పెద్ద మేడలు కట్టేసి ఉద్యోగాలు సాధించి ఇవి కాదు, సంఘానికి హింస జరుగుతుంది, వధ జరుగుతుంది. అప్పుడు ఇల్లు తగలబడిపోతున్నాయి, పొలాలు అవన్నీ కూడా పొలాలని వాళ్ళు కబ్జా చేసేసుకుంటున్నారు, వీళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు పౌలు గారు అంటున్నాడు, మరలా చెప్పుదును ప్రభువునందు మీరు ఆనందించండి. ప్రభువు నందు ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలి? దేవునిలో ఉంటూ ఆనందించాలి ప్రియులారా. నిజంగా ఆ పని చేస్తే మనలో ఆ ఫీలింగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి అవతల వ్యక్తి ప్రభు దగ్గర నడిపించబడతాడు. ఇటువంటి క్యారెక్టర్ని మనం ఏం బిల్డ్ చేసుకోకుండా చర్చికి రా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, చర్చికి రా దేవుడు మంచోడు, చర్చికి రా మా దేవుడు మంచోడు, చర్చికి రా, ఇవేవి నువ్వు చేయవు, చర్చికి రా అంటాడు. వెళ్ళి నువ్వేం చక్కగా ఉన్నావని నేను రావాలనుకుంటాడు మనసులో, బయటికి అనరు. కానీ ఇక కొంచెం ఓపెన్ టాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సాల్తి నువ్వు వెళ్ళి బాగా పొడుగు అయినావు కానీ నన్ను రమ్మంటున్నావులే పో అని చెప్తారు. ఇక అంటే ఇది ప్రజలు మన దగ్గర గమనించేది భౌతికంగాని కాదండి. అంటే భౌతికంగా డబ్బు లేకపోతే ఆరోగ్యం ఇవన్నీ నార్మల్ థింగ్స్. అవన్నీ భౌతికంగా నమ్మినా నమ్మకపోయినా కూడా అందరికీ నాస్తికుడు కూడా ఉంది. ఆస్తిపాస్తులు లేవనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళకి చెడు మార్గాల్లో నీచమైన బ్రతికేటోళ్ళు కూడా బాగానే ఉన్నారండి. వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, మోసాలు చేస్తూ సంపాదించుకొని బ్రతకట్లేదు అనుకుంటున్నారా? వ్యభిచారాలు చేసేటోళ్ళు 5-6 ఎకరాలు భూములు కొనేసుకున్నారు హైవే పక్కన, బాగానే ఉన్నారు కదా.
అది కాదు చూసేది పబ్లిక్. నీలో పరివర్తన, నీ మాట తీరు, నీ ఆలోచన విధానము, నువ్వు చేసే పనులు, నువ్వు సత్క్రియలు, నువ్వు చేసే వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తనతో కూడిన క్రియలు, ఇవన్నీ చూసి ప్రజలు గమనిస్తారు ఏం జరిగింది ఈ వ్యక్తిలో మార్పు. పిల్లికి కూడా భిక్షం పెట్టిన మొహం ఈ మొహం ఈరోజు ఎంత దానం గుణం ఎలా వచ్చింది. కొంతమంది చూడండి కాకి వచ్చి చో అంటే ఈ ఏలు కంటుకున్న మెతుకులు పోతాయి అనుకొని చో కూడా అంటారు కదండి. అలాంటి వ్యక్తి ఏంటి ఈరోజు ఎంత దానం చేస్తున్నారు. ఎవడైనా నాశనం అయిపోతే బాగుండన్న వ్యక్తి ఏంటి ఆయనకి బాధ వస్తే ఎంత తల్లడిల్లిపోతున్నాడు. ఏం జరిగింది మార్పు అని గమనించాలా. నేను దిడితే అసలు గయ్యాల్లాగా గద్దలాగా వాలిపోయి తన్నుకుపోయే మనిషి మౌనం అయిపోయాడు ఏంటిది. ఇప్పుడు దీర్ఘశాంతం ఎలా వచ్చింది. ఇన్ని బాధల్లో నాలంటోడైతే గుండెకి చచ్చిపోతాడు. ఎంత ధైర్యంగా ఉంటున్నాడు చూడు. అసలు ఆ ముఖంలో కూడా అసలు నవ్వు తగ్గట్లేదు, బాధలో కూడా. నిజంగా నేను ఒక అంకుల్, ఆయన కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆయన ఒక ఊరికి ఆ రోజే వాళ్ళ పాప బర్త్డే కేక్ అన్నీ పెట్టుకుని ఉన్నారు, రెడీగా టేబుల్ మీద కట్ చేద్దామని పెట్టుకున్నారు. ఫోన్ కాల్ వచ్చింది, సార్ మా ఊరికి కరెంట్ లేదు సార్ మా 2 రోజులకని. వాళ్ళ పాపకి చెప్పాడు, మమ్మీ నేను వచ్చి కట్ చేస్తాను లేదా కేకు, అక్కడికి వెళ్ళి వస్తా ఆగు మమ్మీ, 10 నిమిషాలు వచ్చేస్తా, ఎందుకంటే మనం ఇది కార్యక్రమం అంతా చేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ భోజనాలు చేయాలి ఇవన్నీ, నేను వేసి వస్తాను. నేను వెళ్ళి అక్కడ వెళ్ళాడు, స్తంభం ఎక్కాడు, లైన్ అంతా సెట్ చేశాడు. ఎవరో తెలియదు అక్కడ లైన్ వేసేసారు. వైర్ల మీదే ఉన్నాడు ఆయన. ఈడ్చి కొడితే కింద పునాది రోతులు ఉన్నాయి, వచ్చి పడిపోయాడు వాటి మీద. ఈ మెడనరాలు ఇవన్నీ అవి ఏమైపోయాయో తెలియదు, మొత్తం బాడీ అంతా కూడా చచ్చిపడిపోయింది. ఇక చూడాలి అతని పరిస్థితి. మాకు ఎంత దుఃఖం వచ్చిందంటే, మేమున్న కమలాపురం సంఘాన్ని, తర్వాత మా అక్కడ ఆదం పాస్టర్ గారి సంఘం నుండి ఆయన పంపించిన అక్కడ కొత్తగూడెంలో ఉన్న సంఘం, ఆ సంఘ సేవ పరిచర్యలంతలో కూడా ఈయన ఒక పార్ట్ అన్నట్టు. ఇది మంచి పాటగాడు. ఒకప్పుడు నక్సలైట్లు చేసేవాడు. ఆ గలాన్ని దేవుని కొరకు మంచి పాటలు పాడుతాడు చక్కగా, అందరితో కలివిడిగా ఉంటాడు. అతనికి వచ్చే జీతం తక్కువ, కానీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు. ఈ సంఘం ఆ సంఘం అని ఏం చూడ్డు, ఆయన అందరితో కలిసిపోతాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇక హడావుడిగా ఖమ్మం తీసుకెళ్ళిపోయారు. ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో దండం పెట్టేశారండి. 10 మంది రాలే, 100 మంది రాలే, వందల సంఘాలు, 1000 మంది వచ్చేసారు హాస్పిటల్ ముందు. విపరీతమైన పబ్లిక్. ఇంత క్రౌడ్ చూసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు, ఏంటి నిన్ను చూడడానికి అంతమంది వచ్చారు, నువ్వు నార్మల్ పర్సన్, నీకు ఒక 6,000 రూపాయల జీతం, ఒక ఆర్డినరీ పర్సన్, నిన్ను చూడడానికి ఎందుకు వచ్చారని. ఇక మేము కూడా వ్యాన్ కట్టించుకొని అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇలా జరిగిందని మేము ఏడుస్తూ ఉంటే, ఆయన మంచం నుండి కాళ్ళకి 2 కాళ్ళకి ఇసుక బస్తాలు కట్టి అడుగుంజేసి ఉన్నారు, తలకి ఈ జుట్టుకి అన్నిటికీ కూడా ఇసుక బస్తాలు కట్టి ఇడుగుంజేసి పెట్టున్నారు. ఆ కండిషన్ నుండి మాట్లాడుతున్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావా అన్నాడు. అంకుల్ మిమ్మల్ని చూస్తే చాలా బాధ వేస్తుందండి. నాకేమైంది, నేను బాగానే ఉన్నా కదా, నీకేమైనా అయిందా, ఏడుస్తున్నావా అని అడుగుతున్నాడండి. అతని కంటిలో చుక్క కూడా రావట్లే. ఏం కాదులే, దేవుడు ఉన్నాడు కదా అంటున్నాడు ఆయన. ఆ పరిస్థితులు ఉండి దేవుడి మీద విశ్వాసం ఉందని. ఉంది అంకుల్, ఉంటే ధైర్యంగా ఉండి ఎందుకు ఏడుస్తున్నావు అని అంతే. అంటే మనం చెప్తాం ఆ కండిషన్లో 3 రోజులు జలుబు చేస్తే తగ్గట్లేదు బ్రదర్, ఏడు ముఖంతో. ఏదైనా బాధ కలిగితే ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు బ్రదర్. నిజంగా మంచం మీద నువ్వు లేవలేడు అనుకున్న వ్యక్తికి ఆపరేషన్ అయిపోయింది, మంచం మీద నువ్వు లేచాడు, మా పెళ్ళికి వచ్చి పాట పాడాడు, ఇప్పుడు సంఘం కట్టుకుని సేవ చేస్తున్నాడు. 2 సంఘాలు ఉన్నాయని. మెడలు ఇలా తిప్పలేడు అంతే, ఇలానే స్ట్రైటే ఉంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత మెడలు ఇలా తిప్పలేడు, కానీ ఇలా స్ట్రైటే ఉంటాయి మెడలు. అన్ని పనులు చేసుకుంటున్నాడు, సంఘాలు కట్టుకుని మంచి పరిచయం చేసుకుంటున్నాడు. నిజంగా చూడండి ఎంత అద్భుతం. జీతం లేదు, ఏం లేదు, ఎవరు ఇస్తారని కాదు. ఎప్పుడైతే ఆ మరణ పడక నుండి లేచాడో ఆ రోజే తీర్మానం చేసుకుని, దేవుని పని తప్ప ఇంకొక పని నాకు వద్దు కానీ అంతే. చక్కగా సేవ చేసుకుంటున్నారు. 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసారు. ఇంకా ఉన్నారు, 1-2 ఉన్నట్టున్నారు పిల్లలు. అంటే చెబుతున్నాను, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి పిల్లలు. ఏదో కోల్పోయిందని మనం ఏడ్చుకుంటుంటే పరిస్థితులు మారుతాయా? పరిస్థితులు ఏమైనా మారుతాయండి? మన విశ్వాసం సన్నగిలిపోతుంది తప్ప పరిస్థితులు ఏమీ మారవు. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. తర్వాత కింద ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే ఆదివారం వచ్చినప్పుడేనా? ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు ప్రార్థన జీవితం. మనకి కొంతమందికి ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి,
ఇంటికాడ ప్రార్థన చేయరు, ఏడుకు వస్తేనే ప్రార్థన చేస్తారు. ఉదయం ప్రార్థన చేసుకుంటాం, రాత్రి ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు? లేచాం కాబట్టి కాపాడాలి, పడుకుంటున్నాం కాబట్టి కాపాడాలి. ఇంక ఈ వాచ్మెన్ పని తప్ప ఏం లేదా దేవుడికి? అంటే వాచ్మెన్ పని తప్ప దేవుడికి ఇంతేనండి. అంటే దేవుడు అంటే ఒక వాచ్మెన్ లాగా అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటే మన జీవితం మొత్తం మీద సర్వాధికారం కలిగిన వాడు. అసలు మన బ్రతుకంతటి మీద దేవుడి అధికారం పూర్తిగా ఉంది. నిజంగా ఆయన అధికారానికి సరెండర్ అయిపోయి కనుక మనం లోబడి బ్రతికితే నిజంగా మనం ఊహించిన దానికంటే ఉన్నతంగా నిలబెడతాడండి మన జీవితాలు. దేవుడు అంత అధికారం ఉంది దేవుడికి, మనం పట్టించుకోము. ఆ దేవునితో ప్రార్థన అనేది సహవాసం చేయడం, ఫ్రెండ్షిప్. ఒక స్నేహితులతోని, ఒక ఆత్మీయుడితోని గంట అరగంట మాట్లాడుతుంటే ఎంత ఊరట కలిగి, ఎంత ఆనందం కలుగుద్దో. దేవునితో మాట్లాడితే ఊరట ఆనందం కాదు, ఆశీర్వాదం కూడా కలుగుద్ది. మనం మార్చబడతాం ఆయన రూపంలోకి. ఒక మాట చూడండి, యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుడు. అవునంటారా కాదంటారా? కదండి, అవునా? ఆయన ఏమైనా ప్రార్థన చేసుకుని మానేశాడా? నేను దేవుని కదా, నాకు ప్రార్థన వద్దు అనుకున్నాడండి? ప్రతిరోజు పెందల కాడ లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు ఆయన. పరిచర్య చేసి రోజంతా ఫుల్ బిజీ. మనలాగా పనికిరాని విషయంలో బిజీ కాదు ఆయన, దేవుని పని విషయంలో ఫుల్ బిజీ. మళ్ళీ రాత్రి కూడా ప్రార్థన లేదు. మనకి ప్రార్థన చేసుకున్న మోకాలు వంగం, మనసు ఉండదు. చేసినా కూడా 2 మాటలు ప్రార్థన చేస్తాం. ఒకవేళ చేయలేకపోతే భార్య, ఏమయ్యా ప్రార్థన చేసుకుంటే నాది నువ్వే చేశాను అంటారు. అదే చికెన్ ఉంటే మాత్రం నాది నువ్వే తినే అనరు. నాదే 2 గుడ్లు ఉండాలి కదా, ఒకటే గుడ్డు ఉందేటిది అన్నారు. నేను ఇలా చూసారా, ఇలాంటివి ఉంటాయి మనకి. దయచేసి అది వద్దండి. ప్రార్థన జీవితంలో ఎక్కువ గడపాలి. రోజుకి మన ప్రార్థన జీవితం ఎక్కువ కావాలి. ఎక్కువ సమయం దేవుడితో గడిపే ఆ అనుభవంలోకి రావాలి. రూపాంతరపరచబడతాం, మన క్యారెక్టర్ అన్నీ సరిచేయబడతాయి. ప్రార్థన చేసుకొని వాడు ఖచ్చితంగా పాప జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ప్రార్థన జీవితంలో నువ్వు తగ్గుతున్నావంటే పాపం చేయడంలో ఖచ్చితంగా బెండ్ అయిపోతావు. అదే ప్రార్థన జీవితం ఉందనుకోండి, పాపం చేసే అవకాశాలు నీ కళ్ళ ముందున్నా కూడా దానికి మాత్రం బెండ్ కావాలి. ప్రార్థన జీవితం ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. ఎడతెగక ప్రార్థన చేయాలి. సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మనల్ని ఎవరైనా పిలవాలా? ప్రార్థన బుధవారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది, గురువారం జరుగుతుంది, ఆదివారం సాయంత్రం జరుగుతుంది. రండి ఎవరైనా పిలవాలండి మనల్ని. ఎందుకంటే ప్రభు రాకడప్పుడు నా ఆత్మ, నా శరీరం, నా జీవం నిందారహితంగాను పరిపూర్ణంగా మారాలంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నేనే సాధన చేయాలని ఆసక్తితో, ఆతృతతో పరిగెత్తాలి ప్రియులారా. మనం పరిగెత్తాల. అవకాశం దొరికింది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. రేపు అనేది మన జీవితంలో రూపం లేనిది, అది ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజే మనది, ఈరోజే ఏదైనా చేయగలిగినంత చేసేయాలి ప్రియులారా. తర్వాత కింద చూడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. ప్రతి విషయంలో కూడా దేవుడికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అందరూ మోకరించండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి అంటే కొంతమంది ఇలా కింద తలకాయలు వేసేసుకుని చేతులు ఇలా పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇలా చూస్తున్నారు, కొంతమంది ఏమో ఇలా గోక్కుంటున్నారు. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమా? మరి అదేని చెప్పండి. కొత్త విధానం అంటే మిగతా వాళ్ళకే నేర్పిస్తాం. అది కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే అదండి. ఎవరైనా నీకు మేలు చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఇలా నిద్రపోతే వాళ్ళ ముఖం చూసామని కృతజ్ఞతాస్తుతులు చెప్పింటున్నాడా? ఆలోచనడు వాళ్ళ ముందు తలకాయ గోక్కుని ఉంటూ, లేకపోతే పళ్ళు గిలిచుకుంటూ వాళ్ళ మొఖాలు చూస్తుంటే అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్ట. ఎంత వినయంగా, థ్యాంక్స్ అండి, మీరు మాకు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ అన్న, అక్క చాలా వందనాలు అక్క, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ముఖంలో నవ్వు ఉంటుంది, ఆ వినయ స్వభావం హృదయంలో ఉంటుంది. ఎంత విధేయతగా వాళ్ళతో ప్రవర్తిస్తాం మనం. అదే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించానంటే మీరు ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో మోకరించామా, ఆ సంతోషం వచ్చారు. ఎన్ని మేలులు పొందున్నామో మనం దేవుని నుండి. ఆయన వల్ల పొందిన మేలు ఏదో చెప్పండి? పొందిన ప్రతి మేలు ఆయన వల్ల కదా పొందింది. అందుకే మనం ఏం చేయాలి? మోకరించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయంలో నుండి వచ్చేయాలి ప్రియులారా. గంభీరంగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఎప్పుడు దేవుడు చేసిన మేలు గురించి స్తుతిస్తే, రేపు నీకు విపత్తు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసి ధైర్యంగా నిలబడతావు. అక్కడ భయపడం మనం, ధైర్యంగా నిలబడతాం మనం.
ఆ ఎదురొచ్చిన సమస్య కూడా ఎదుర్కోవడానికి శక్తి పొందుకుంటాము. సమస్యలా కనిపించదు. ఎందుకంటే అప్పుడు నాకు మేలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా. అంటే విశ్వాసంలో కూడా ఎలా ఉంటాం మనం? బలంగా ఉంటాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మనం విశ్వాసంలో సన్నగిలిపోం. సమస్య మనల్ని భయపెట్టదు. సమస్యకే మనం ఎలా కనబడుతుంది తెలుసా? అది మనల్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు సింహం దావీదుని చూసి భయపడుతుందా? దావీదు సింహాన్ని చూసి భయపడతాడా? కొన్నిసార్లు చూడండి, కొన్ని జంతువులు మన ఇంటి దగ్గర ఏదైనా, ఇప్పుడు మన దగ్గర బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఒక కర్ర పట్టుకోగానే మా పిల్లి బయటికి వెళ్ళిపోద్దని అన్నాడు. ఎందుకంటే మా కొడుకు ఒకసారి దాన్ని కొట్టాడు. కొన్ని దగ్గరలో మనకి ఇలా అనిపిస్తుంది కదా, ఆ నైజీరియా దేశం అటువైపు వెళ్ళిపోతే కర్ర పట్టుకుంటే సింహాలు పారిపోతాయి. ఒక ఆడ మనిషి సింహాలను పరిగెత్తిస్తూ ఉంటుంది అన్నాడు కర్ర పట్టుకొని. ఎందుకంటే ఆమెను చూసి అవి భయపడుతున్నాయి. సింహాన్ని చూస్తే మనం చచ్చిపోతాం. భయపడ్డం తర్వాత విషయం. కానీ దావీదుని చూసిన సింహం భయపడాలి. ఎందుకంటే మేక పిల్లలను చీల్చినట్టు చీల్చేసాడు ఆయన. ఒరే బాబు, వీడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడు అని భయపడి వెళ్ళిపోతుంది అది. అర్థమవుతుందండి? సమస్య మనల్ని చూసి ఏం కావాలండి? ఆ విధంగా విశ్వాసంలో మనం ఎదగాలంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గారు ఏమన్నాడు? మేలు పొందినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం కదమ్మా, మనం బాధ అనుభవించినప్పుడు కూడా ఇచ్చింది ఆయన, తీసుకున్నాడు కూడా ఆయనే. అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాడు. అది కాబట్టి బాధలకి కృంగిపోయినట్టు నిరుత్సాహంగా ఉండకూడదు ప్రియులారా. ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది క్రీస్తు యేసునందు మన విషయంలో దేవుని చిత్తం. కింద ఇంకో 2 మాటలు చెప్పాడు, అది చెప్పి ముగించేస్తాను చూడండి. ఆత్మను ఆర్పకండి, ప్రవచించును నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. అన్నీ పరీక్షించండి, మేలేది ఏదో అదే చేపట్టండి. ఆత్మను ఆర్పకండి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. వాక్యం చెబుతున్నా కూడా వినకుండా చెవులు మూసుకోకండి. ప్రతిరోజు ఉదయం మనకి ఆన్లైన్ జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి సంఘంలో చాలామంది వస్తున్నాం మనం. ఇంకొంతమంది రావట్లేదు. అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. అది చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఉదయం లేచి మీరు మీ పనుల్లో ఉండి 6 తర్వాత అందరం పనులు చేసుకుంటాం. వాక్యం వినబడుతున్నా కూడా నిద్రపోతుంటే నీకేం నిద్ర వస్తుంది అండి? ఒకవేళ నిద్రపోతే ఒక అరగంట ఎక్కువ నిద్రపోయామనుకోండి, పరలోకంలో ఏమైనా ఎక్కువ వస్తుందా? పరలోకంలో ఏమైనా ప్లేస్ తక్కువ వస్తుందా? ఎక్కువసేపు నిద్రపోయినా తక్కువసేపు నిద్రపోయినా నీకు పరలోకంలో చోటు ఉండదు. ఎందుకంటే నిద్రపోతులు, తిండిపోతులు వాళ్ళు రాణిస్తాడంటే పరలోకానికి. పని చేయనుండి అసలు పరలోకం రాణిస్తాడు. పని చేయకుండా ఎక్కడ ఉంటేనే ఒరే సోమరిపోతూ చీమల దగ్గరికి వెళ్ళి అన్న దేవుడు. నిద్రపోతుగా ఉంటే దేవుడు రాణిస్తాడండి. కాబట్టి వాక్యం చెబుతుంటే మనం నిద్రకి సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంత కష్టపడి వచ్చినా దేవుని సన్నిధిలో లేచి కూర్చుంటే వాక్యం వింటుంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారం తింటుంటే ఆ మాధుర్యం వేరండి. నాకైతే ఆ ఫీలింగ్ ఉంది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళు వింటున్నారు మన సహోదరులు. ఉంది కాబట్టి రోజు వస్తున్నారు. ఆ మధ్య దొరికింది కాబట్టి రోజు వస్తున్నారు. ఆ మన్నాన్ని తింటున్నాం. మాకేం అనిపించట్లే. ఎప్పుడు ఈ సప్పుడు కూడా అనిపించట్లేదు మాకు. అలా అన్నామనుకోండి, పళ్ళు సందులు ఇరికిపోయి పూరీలు ఇస్తాడు. అవి మింగక మునిపే ప్రాణాలు పోతాయి. ఎందుకు మాకు అంత? నిజంగా ప్రతిరోజు చాలా విషయాలండి. నిన్న అంటున్నాడు బ్రదర్, అన్న పాలన్న దానియేలు గురించి మొన్న ఒకలాగా చెప్పాడు, ఈరోజు ఒకలాగా చెప్పాడు ఏందన్న. అదే వాక్యం చెప్పాడు కానీ ఇంకో డిఫరెంట్గా చెప్పాడు ఏందన్న అంటున్నాడు. విశ్వాసం అంట ధైర్యపరుస్తుంది, విశ్వాసం బలం ఇస్తుంది, విశ్వాసం కూడా ప్రకటించేటట్లు చేస్తుంది. అంటే దానియేలు చేసిన పని విశ్వాసంతో ఏం చేశాడు అన్న దాని గురించి చెప్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే కదా. అంటే ప్రతిరోజు వాక్యం మీరు చెప్తున్నప్పుడు మీరు అనిపించవచ్చు ఏం వింటాంలే అని. బుధవారం సాయంత్రం బైబిల్ క్లాసులు కూడా హాజరయ్యేటోళ్ళు తక్కువే. మీరు ఇక్కడ రావట్లేదని ఆన్లైన్లో కూడా పెట్టాం. అట్లా కూడా వచ్చేటోళ్ళు కొద్దిగా కొంచెం పెరిగారు. ఇక్కడ కానీ కొంచెం పెరిగారు. గురువారం సాయంత్రం అక్కడ దామెర్లు జరుగుతుంది. అక్కడికి ఎంతమంది వస్తున్నారు? 0. కానీ దేవుని కృపను బట్టి అక్కడ 10 మంది గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళు ఫోన్ చేసి అయ్యగారు వచ్చాడని ఫోన్ చేసి మరి వస్తున్నారంటే చూడండి, కొంచెం మార్పు వచ్చింది. చాలా సంతోషం అనిపించింది నాకు. కానీ దాని వెనక వాళ్ళ కష్టం ఉంది, అమ్మ వాళ్ళ కష్టం ఉంది. వాళ్ళందరికీ వెళ్ళి గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. రాజు బ్రదర్ అందరినీ గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంటే దయచేసి వాళ్ళు ఆ వాక్యం వినే విషయంలో వాళ్ళు కూడా పనులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 10 గంటల వరకు వాక్యం చెప్పిన శ్రద్ధ గంటున్నారంటే నాకే అనిపించింది ఒక్కళ్ళు నిద్రపోతలేదండి అక్కడ రాత్రిపూట. ఇక్కడ మాత్రం పగటిపూట ఉదయం పూట మరీ నిద్రపోతూ వాక్యం వింటున్నారంటే నిజంగా మీరు బహుమానానికి పాత్రులే.
మీకోసం ఒక బోర్డు పెట్టాలి ఇక్కడ, నిద్రపోతున్న వాళ్ళకి ఈ కిరీటం అని. నిద్రపోతున్న వాళ్ళకి 50 కిలోల బరువు ఉన్నటువంటి కిరీటం అని పెట్టాలి. అది నెత్తి మీద పెట్టుకున్న బరువే. 50 కిలోలు పెట్టామనుకో మెడలు ఉంటాయా? నిద్ర వస్తుంది ఇక. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు. దయచేసి ఆలోచించండి. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు ఎంత ఎక్కువగా టైం దొరికితే అంత చూడండి. వీడియోలు చూడడము, సెల్ ఫోన్లు చూడడము, అడ్డమైన ఆలోచనలు, పిచ్చ ఆలోచనలు పెంచుకుని జీవితాలు పాటు చేసుకోవడం కంటే రోజు వాక్యం చదవండి. నాకు చదువు రాదన్న వాళ్ళు కూడా చదువుకోవడం నేర్చుకోవడానికి చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా విలువైంది. మీరు అడ్డమైన వీడియోలు, సెల్ ఫోన్లు చూసి మీ మనసు పాడు చేసుకోవడం, మీ భవిష్యత్తు పాడు చేసుకోవడం తప్పేం లేదు. రోజు వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి. మాకేం రాదనుకో టీవీ ఆన్ చేస్తే టీవీలో కూడా శుభవార్త ఛానల్ వస్తుంది, ఆరాధన ఛానల్ వస్తుంది, అందులో కూడా వాక్యం చెప్తారు కదా. అలాగనే వినొచ్చు కదా. అలా చేయడం వల్ల జరిగే పని ఏంటి తెలుసండి? మనం చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతాం, నిందారహితంగా ఉంటాం. మీకు తెలుసో తెలీదు, ఎవరో ఒకరు వాక్యం చెప్తుంటే, చిన్నపిల్లలు చెప్పిన కొన్నిసార్లు మనకు తాగుతుంటుంది. అది ఏది విషయంలో మనల్ని దేవుడు దారి తప్పిపోకుండా, పడిపోకుండా, పాడైపోకుండా నిలబెడతాడు ప్రియులారా. ఇవన్నీ చేస్తే కింద ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 22, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అంటున్నాడు. సమాధానకర్తగా దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము శరీరము ప్రభు అయిన క్రీస్తు రాకడలో నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక అన్నాడు. ఇవన్నీ చేస్తే అది జరుగుద్ది. కాబట్టి ఇవన్నీ చేద్దామా చేయొద్దా చెప్పండి? ఇప్పుడు చేద్దామండి? చేద్దామా వద్దా? ఖచ్చితంగా చేద్దాం పిల్లలు. ఒకరినొకరు ఆదరించాలి, మనం ధైర్యపరచాలి, బలహీనులకు ఓతనివ్వాలి, అందరితో సమాధానంగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గల వారమై ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. అందరి ఏళ్ళ మేలైన దాన్ని పరీక్షించి చెయ్యాలి. ఇలా చేస్తే ప్రభు రాకడలో మనల్ని అక్కడ అంటున్నాడు, ఈ విషయంలో దేవుడే మిమ్మల్ని, నమ్మకమైన దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, సంపూర్ణులుగా చేయునుగాక, నిర్దోషులుగా చేయునుగాక అని చెబుతూ దేవుడు మనల్ని కాపాడునుగాక అని కూడా చెప్తున్నాడు. అప్పుడు మనం చేయాల్సిన పని మనం చేద్దాం, దేవుడు చేయాల్సిన పని మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దేవుడు దాన్ని పరిపూర్ణం చేసి పెడతాడు. నువ్వు ఒక అడుగై 2 అడుగు దేవుడు వేయించడా? నువ్వు ధైర్యంగా ముందు నిలబడితే నువ్వు దేవుని కొరకు నిలబడతానని, దేవా నువ్వు చెప్పినట్లుగా సమస్తాన్ని పరీక్షించాను, మేలైన దాన్ని ఎంచుకుంటున్నాను, నేను ఎలా చేస్తానని నువ్వు ఒక మంచి పని చేయడానికి నువ్వు ముందుకు వస్తే నిన్ను ధైర్యపరిచి నీకు ముందుకు నడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడు ప్రియులారా. ఆయన వెనకడుగు వేయడు, నిన్ను విడిచిపెట్టడు. జనం ఎలాంటి వాళ్ళంటే మనం చెడిపోతే ఏమో సలహాలు ఇస్తారు, ఇలా చేసుకుని బతకొచ్చు కదా, అలా చేసుకుని బతకొచ్చు కదా, ఇది చేయి. అదే కనుక మనం డెవలప్ అయ్యామనుకోండి, ఎంతమంది ముంచి బతుకుతున్నాడో. మళ్ళీ డెవలప్ అవుతుంటే పాడవాళ్ళని కోరుకుంటుంటారు, పాడైతే బతకాలి కదని సలహాలు ఇస్తారు. అదే చెడిపోతే, అదే బతికితే ఓరరు జనం. అదే దేవుడు మాత్రం అంతకంతకు మనం అభివృద్ధి కావాలని కోరుకుంటాడండి. ఇంత మంచి దేవుడు కావాలా, పనికి మన మనుషులు కావాలా? ఆలోచించుకోండి. ఇంత మంచి దేవుడు ఇక్కడే కాదు, ఆయనతో కూడా శాశ్వత కాలం ఉండడానికి మనకు భాగ్యం ఇచ్చాడు. దాని కొరకు సంఘం అనే తోటలో పెట్టాడు. ఇందులో ఉండి మనం ఖచ్చితంగా సత్క్రియలు చేద్దాం. ప్రభు రాకడికి పరిపూర్ణమైనటువంటి సారూప్యాన్ని సాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.